ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి స్పెషల్ మార్థాన్ సెక్షన్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చి భూ ఆస్తి రిజిస్ట్రేషన్స్ కోసం ధరణి పోర్టల్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది అని అడుగుతున్నారు. జనరల్గా మనకి ల్యాండ్ ఏదైతే ఉందో ల్యాండ్ రిజిస్ట్రేషన్, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ కోసం ధరణి అనే పోర్టల్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్. సో ఈ ఇయర్లో ఏం చేశారు అంటే జనరల్గా మనం ల్యాండ్ని కానీ లేకపోతే ప్రాపర్టీని కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ చుట్టూతో కూడా సిగ్నేచర్స్ కోసం వెళ్ళాల్సి ఉంటుంది. సో లాంగ్ ప్రాసెస్ కాబట్టి ఈ ధరణి అనే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ని తీసుకొచ్చారు. సో ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ప్రకారం ఏంటంటే ఒక స్లాట్ బుక్ చేసుకుంటే మనకి 20 నుంచి 40 నిమిషాలు 20 to 40 మినిట్స్ లోపు మనకి ఈ ల్యాండ్ లేదా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. దాంతోపాటు మనకి ఈ పట్టాదారు బుక్ అంటాం. సో ఈ పట్టాదారు బుక్ ఏదైతే ఉందో సో ఆ బుక్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని కూడా ఇష్యూ చేయడం కూడా జరుగుతుంది. సో దీనివల్ల టైం అనేది తక్కువ అవడమే కాకుండా కరప్షన్ ఏదైతే ఉందో సో కరప్షన్ని కూడా తగ్గించగలం అనే దాంతో ఈ పోర్టల్ని తెలంగాణ స్టేట్ స్టార్ట్ చేసింది. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి తెలంగాణ అవుతుంది. సో దీన్ని పక్కన పెడితే ఈ ఇయర్ అండ్ లాస్ట్ ఇయర్ 2019, 2020లో చాలా రాష్ట్రాలు ఇండియాలో ఒక డిఫరెంట్ సైట్ని క్రియేట్ చేశాయి, ల్యాండ్ రికార్డ్స్. సో ల్యాండ్ రికార్డ్స్ అనే దానిని డిఫరెంట్ స్టేట్స్ కలిసి స్టార్ట్ చేశాయి. సో దీంట్లో ఎప్పుడైనా సరే ఆ పర్టిక్యులర్ రైతు లేదా పర్టిక్యులర్ పర్సన్ ఎవరైతే తన ల్యాండ్ వివరాలు ఉన్నాయో సో వాటిని అన్నిటినీ కూడా ఆథరైజ్ చేయొచ్చు ఈ ల్యాండ్ రికార్డ్ సిస్టంలో చూసుకోవచ్చు. ఇవి చాలా స్టేట్స్ ఇండియాలో స్టార్ట్ చేశాయి, బీహార్, ఒడిస్సా, గుజరాత్, మహారాష్ట్ర. సో ద నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్బ్స్ ప్రచురించిన వరల్డ్స్ బెస్ట్ ఎంప్లాయర్ 2020 4వ వార్షిక జాబితాలో భారత ప్రభుత్వ రంగ సంస్థల్లో అంటే PSUస్లో అగ్రస్థానం దక్కించుకున్నది ఏది అని అడుగుతున్నారు. సో రీసెంట్గా ఏంటంటే మనకి వరల్డ్ బెస్ట్ ఎంప్లాయర్ అనే అవార్డ్స్ని ఈ 2020 ఇయర్లో మనకి ఫోర్బ్స్ మ్యాగజైన్ అనేది ఇచ్చిందనమాట. సో దాంట్లో మన పబ్లిక్ సెక్టర్ గవర్నమెంట్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, ONGC అంటాం కదా, ఆయిల్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, సో భారత్ పెట్రోలియం కెమికల్ లిమిటెడ్. సో ఇట్లా 4 ఏవైతే డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయో సో వీటిలో ఏది టాప్ లిస్ట్లో భారతదేశ ప్రభుత్వం తరపున సో చోటు దక్కించుకుంది అని అడుగుతున్నారు. సో మనకు ఆన్సర్ వచ్చి ఎన్టీపీసీ. సో ఇండియాలో ఉన్న పబ్లిక్ సెక్టార్స్ అన్నిట్లో చూసుకుంటే ఎన్టీపీసీ అనేది అన్నిటికన్నా ముందరగా ఎన్టీపీసీ అనేది సో భారత రంగ ప్రభుత్వ సంస్థల నుంచి అగ్రస్థానం గెలుచుకుంది. దేంట్లో అంటే బెస్ట్ ఎంప్లాయర్స్లో. కానీ ఫోర్బ్స్ రిలీజ్ చేసిన ఈ లిస్ట్లో ఎన్టీపీసీ యొక్క ర్యాంక్ ఎంత అంటే 261. సో దాని యొక్క లిస్ట్లో 261. కానీ ఇండియా తరపు నుంచి చూస్తే ప్రభుత్వ రంగ సంస్థల్లో టాప్ పబ్లిక్ సెక్టర్ ఏది అంటే అది ఎన్టీపీసీ అన్నమాట. సో మనకి ఇండియాలో ఒక కాన్సెప్ట్ ఉందని మహారత్న అంటాం. సో మహారత్న కంపెనీస్ అంటాం. ఏ కంపెనీలు అయితే 20,000 కోట్లు అంటే 20,000 crores టర్న్ ఓవర్ ఉంటుందో ఎవ్రీ ఇయర్ సో అట్లాంటి కంపెనీస్, అట్లాంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని సో మహారత్న జాబితాలో పెడతారు. ఎన్టీపీసీ, ONGC, BPCL ఇవన్నీ కూడా మహారత్నకి చెందినవే. అండ్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటాం, సెయిల్ అంటాం. సో ఇది కూడా దేనికి చెందింది అంటే మహారత్న కేటగిరీకి చెందింది. సో ఒక్కొక్కసారి ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే ఈ కింది వాటిలో మహారత్న కంపెనీలో ఉన్నది ఏది, మహారత్నలో లేనిది ఏది, ఇట్లాంటివి కూడా అడుగుతారు. ఇంకొకటి ఏంటంటే ఎన్టీపీసీ ర్యాంక్ వచ్చి 261. కానీ ఈ వరల్డ్ బెస్ట్ ఎంప్లాయర్ 2020 టాప్ ర్యాంక్ దేనికి సాధించింది అంటే ఏ కంపెనీ అంటే శాంసంగ్. సో శాంసంగ్కి టాప్ ర్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది ఫోర్బ్స్. అండ్ శాంసంగ్ ఏ కంట్రీ ఓరియంటెడ్, ఏ కంట్రీ బేస్డ్ కంపెనీ అంటే సౌత్ కొరియా. సో సౌత్ కొరియాకి సంబంధించిన కంపెనీ ఇది. సో ఈ క్వశ్చన్లో మీరు శాంసంగ్ సౌత్ కొరియా బేస్డ్ కంపెనీ అండ్ టాప్ ర్యాంక్ గుర్తుపెట్టుకోవాలి. ఇండియా నుంచి ఏది అంటే ఎన్టీపీసీ గుర్తుపెట్టుకోవాలి. ఎన్టీపీసీ ర్యాంక్ 261. సో ఎన్టీపీసీ ఏ కేటగిరీకి చెందిందో కూడా గుర్తుపెట్టుకోవాలి, మహారత్న కంపెనీ. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి మనకి ఎన్టీపీసీ అవుతుంది. సో ద నెక్స్ట్ వన్,
దేశంలో లక్షలాది మంది మహిళలకు డిజిటల్ నైపుణ్యాలను నేర్పించడానికి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDCతో సహకరించిన సంస్థ ఇది. ఇప్పుడు మహిళల్ని డిజిటల్ పరంగా స్కిల్ పరంగా డెవలప్ చేయడానికి ఏ సంస్థతో మనం NSDC అనేది ఒప్పందం కుదుర్చుకుంది అని అడుగుతుంది. హెల్ప్ చేసిన సంస్థ ఏది అని అడుగుతుంది. మైక్రోసాఫ్ట్ ఇండియా, గూగుల్ ఇండియా, ఫేస్బుక్, యాపిల్. సో మనకి ఇక్కడ సహకరించిన సంస్థ ఏది అంటే మైక్రోసాఫ్ట్ ఇండియా. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి మనకి మైక్రోసాఫ్ట్ ఇండియాతో మనకి NSDC ఈ రెండు కలిసి మన భారతదేశంలో విమెన్స్ని స్కిల్ పరంగా డిజిటలైజేషన్ పరంగా సో ఇట్లాంటి టెక్నిక్స్ని నేర్పించడానికి సో ఇట్లాంటి ఇనిషియేటివ్ ప్రోగ్రామ్స్ని స్టార్ట్ చేశాయి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ అవుతుంది. సో ద నెక్స్ట్ వన్. సో ఇప్పుడు క్వశ్చన్ వచ్చి చంద్రుడిపై నీటి అణువులను కనుక్కున్న నాసా అబ్జర్వేటరీ పేరేంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి మూన్పై రీసెంట్గా మనకి వాటర్ ట్రేసెస్ని కనుక్కున్నారంట. సో అది కనుక్కున్న సంస్థ ఏది అంటే నాసా. సో అమెరికాకి చెందిన స్పేస్ ఏజెన్సీ ఏదైతే ఉందో నాసా, సో దాని యొక్క అబ్జర్వేటరీని యూజ్ చేసి మూన్ మీద నీటి అణువుల్ని కనుక్కుందంట. సో దాని యొక్క అబ్జర్వేటరీ పేరేంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏలో ఆస్ట్రోసాట్ ఉంది, ఆప్షన్ బిలో మెరీనా, కోర్టెనా, సోఫియా. సో ఇట్లా 4 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ ఆస్ట్రోసాట్ ఏదైతే ఉందో ఇది భారతదేశానికి సంబంధించిన అబ్జర్వేటరీ. సో ఆస్ట్రోసాట్ ఏం చేస్తుందంటే ఖగోళానికి సంబంధించిన సో ఏవైతే మనకి ప్లానెట్స్ ఉన్నాయో, స్టార్స్ ఉన్నాయో, సో వీటన్నిటి గురించి కూడా కావాల్సిన ఇన్ఫర్మేషన్ని సేకరించిస్తుంది. ఆస్ట్రోసాట్ కానీ ఆస్ట్రోసాట్ 2 కానీ ఈ రెండు కూడా భారతదేశానికి సంబంధించినవి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మెరీనా అని ఉంది. మెరీనా శాటిలైట్ అనమాట ఇది. సో ఈ మెరీనా ఉపగ్రహాన్ని దేనికి యూజ్ చేస్తారు అంటే వెదర్ రిపోర్ట్, వాతావరణ రిపోర్ట్ కోసం యూజ్ చేస్తారు. సో వాతావరణం ముందుగా ప్రెడిక్ట్ చేయడానికి ఎట్లా ఉంది, వెదర్ మ్యాపింగ్ అంటాం, వెదర్ ప్రిడిక్షన్ అంటాం. సో వాతావరణానికి సంబంధించిన వాటి గురించి డిస్కస్ చేయడానికి మెరీనాని యూజ్ చేస్తాం. ఇకపోతే మనకి ఇక్కడ సోఫియా. సో సోఫియా అనే ఏదైతే అబ్జర్వేటరీ ఉందో సో ఈ అబ్జర్వేటరీని నాసా యూజ్ చేసి సో చంద్రుడి మీద ఉన్న వాటర్ ట్రేసెస్ని కనుక్కుంది. సో యాక్చువల్గా ఇది కొత్త అనేది కాదు, ఎందుకంటే మూన్ మీద ట్రేసెస్ కోసం మన కంట్రీ కూడా పంపింది. సో మన కంట్రీ ఏదైతే ఉందో ఇస్రో. సో ఇస్రో ఏం చేసిందంటే సో మూన్ మీద చంద్రుడి మీద అబ్జర్వేషన్ కోసం సో మనం పంపించింది ఏంటంటే చంద్రయాన్. సో చంద్రయాన్ 1 ఏదైతే ఉందో సో చంద్రయాన్ 1లో మనం ఒక స్పెషల్ డివైస్ని పంపాం. సో ఆ స్పెషల్ డివైస్ పేరు వచ్చేసి మనకి M3. సో M3 అంటాం. సో మూన్ మినరాలజీ. సో దీని ద్వారా కూడా అప్పట్లోనే ఇండియా మనకి చంద్రుడి మీద వాటర్ ట్రేసెస్ ఉండొచ్చు, అది పాసిబిలిటీ ఉంది అనే ఒక ఇన్ఫర్మేషన్ని కూడా ఇచ్చింది. సో ఉంది అని ఎందుకు చెప్పలేదు అంటే సాధారణంగా మనకేం తెలుసు అంటే చంద్రుడి పైన వాతావరణం అనేది ఉండదు అనేది ఒక స్టేట్మెంట్ ఉంది. సో దీనిని ఉద్దేశించుకుని మనం ఇట్లాంటి స్టేట్మెంట్స్ని పాస్ చేసాం చంద్రయాన్ 1తో M3తో. అయితే ఇప్పుడు నాసా కంప్లీట్గా ఏం కన్ఫర్మ్ చేసింది అంటే చంద్రుడిని తీసుకుంటే మనం చంద్రుడిని 2 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి సౌత్రన్ హెమిస్పియర్, నార్థరన్ హెమిస్పియర్ అంటాం, అంటే ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళం. సో ఇప్పుడు నాసా అబ్జర్వేటరీ సోఫియా ఎక్కడ వాటర్ ట్రేసెస్ని కనిపెట్టిందంటే సౌత్రన్ హెమిస్పియర్. సో ఈ పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. సౌత్రన్ హెమిస్పియర్ దక్షిణార్ధగోళంలో చంద్రుడి యొక్క ట్రేసెస్ని సోఫియా అనేది రికగ్నైజ్ చేసింది. సో ఇప్పుడు నాసా అబ్జర్వేటరీ పేరు, ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి ఏమవుతుంది అంటే సోఫియా. సో ఇది ఆప్షన్. సో నెక్స్ట్ వన్. భారత సైన్యం పదాతి దళ దినోత్సవాన్ని ఏ రోజు పాటిస్తారో అని అడుగుతున్నారు. సో నేషనల్ ఇన్ఫాంట్ డే. సో ఇన్ఫాంట్ డే అనేది ఎప్పుడు చేస్తారు, పదాతి దళ దినోత్సవాన్ని ఎప్పుడు చేస్తారు అని అడుగుతున్నారు. అక్టోబర్ 24th, అక్టోబర్ 25th, అక్టోబర్ 26th, అక్టోబర్ 27th మనకి భారత సైన్యం పదాతి దళ దినోత్సవం. యాక్చువల్గా ఇది ఎందుకు జరుపుతారు అంటే ఇప్పుడు మన ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ వాల్యుబుల్ స్టేట్ జమ్మూ కాశ్మీర్. సో ఒరిజినల్గా ఇది భారతదేశ భూభాగంలోది కాదు జమ్మూ కాశ్మీర్ అనేది. సో జమ్మూ కాశ్మీర్ ఏం చేసిందంటే జమ్మూ కాశ్మీర్ కింగ్ ఎవరైతే ఉన్నారో రాజా హరిసింగ్. సో రాజా హరిసింగ్ ఏం చేశారంటే అక్టోబర్ 26th ఈయన జమ్మూ కాశ్మీర్ భారతదేశం డొమైనియన్లో అంటే భారతదేశ సరిహద్దుల్లో ఒక ప్రాంతంగా ఉంటుంది అని చెప్పి సైన్ చేయడం జరిగింది. సో అక్టోబర్ 26th సైన్ చేసిన తర్వాత అక్టోబర్ 27th మన ఇండియన్ ఫస్ట్ బెటాలియన్
సో దాన్ని ఎవరు లీడ్ చేశారు అంటే దివాన్ రంజిత్ రాయ్. సో దివాన్ రంజిత్ రాయ్ అనే ఆయన లీడ్ చేసి అక్టోబర్ 27న పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఏదైతే ఉందో ఆ ఏరియాలో ఆ ఆక్యుపై చేసుకున్న ఏరియాని అటాక్ చేయడానికి ఈ దళం బయలుదేరింది అనమాట. సో ఈ ఇన్సిడెంట్కి గుర్తుగా, ఈ ఇన్సిడెంట్కి రిసెంబుల్గా సో మనకి పదాతి దళ దినోత్సవాన్ని ఎప్పుడు చేసుకుంటాము అంటే అక్టోబర్ 27. జమ్మూ కాశ్మీర్ అఫీషియల్గా ఇండియాలో భూభాగం ఇండియాలో కలుస్తుంది అని రాజా హరిసింగ్ ఏ రోజు చెప్పారు అంటే అక్టోబర్ 26. సో ఇక్కడ వచ్చి మనకి ఆన్సర్ మాత్రం ఏమవుతుందంటే అక్టోబర్ 27 అవుతుంది. సో నెక్స్ట్ వన్, ప్రపంచపు తొలి సైన్ టూన్ పుస్తకం బై బై కరోనా రచయిత ఎవరు? బుక్ పేరు పక్కన పెడితే ఇక్కడ మనకి ఇక్కడ ఒక వర్డ్ ఉందండి, సైన్ టూన్ అని చెప్పేసి. సో సైన్ టూన్ అనేది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న వర్డ్. మనం హ్యాష్ ట్యాగ్ ఇట్లాంటి వర్డ్స్ని ఎలా యూజ్ చేస్తామో సో సైన్ టూన్ అనేది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న వర్డ్ అని చెప్పచ్చు. ఇదేంటంటే న్యూ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ ఈజ్ యూజ్ఫుల్. అదే ఇది ఒక న్యూ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఎట్లాంటిది అంటే కమ్యూనికేషన్ కోసం. దేనికోసం అంటే కమ్యూనికేషన్ కోసం. అంటే జనరల్గా మనకి మెడికల్ లాంగ్వేజ్లో కానీ సైంటిఫిక్ టర్మ్స్లో కానీ ఒక కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అట్లాంటి కాన్సెప్ట్ని, సైంటిఫిక్గా ఉన్న కాన్సెప్ట్స్ని అండ్ మనకి కార్టూన్స్ యూజ్ చేసి, సైన్స్ కార్టూన్స్ యూజ్ చేసి కమ్యూనికేట్ చేస్తే బుక్ ద్వారానో లేకపోతే ఒక పర్టిక్యులర్ కాన్సెప్ట్ ద్వారానో ఈ సైన్స్ కార్టూన్ యూజ్ చేసి కమ్యూనికేట్ చేస్తే అట్లాంటి బ్రాంచ్ని ఏమని పిలుస్తామంటే సైన్ టూన్. సో ఈ విధమైన కాన్సెప్ట్ని యూజ్ చేసి రాసిన బుక్ పేరు బై బై కరోనా. సో ఈ రచయిత ఎవరు అని అడుగుతున్నారు. సంతోష్ కుమార్, ఆనందబీన్ పాటేల్, ప్రదీప్ కుమార్ శ్రీవాస్తవ్, ప్రమోద్ శ్రీవాస్తవ్. ప్రదీప్ కుమార్ శ్రీవాస్తవ్. సో ఈయన సైంటిస్ట్ సైన్ టూన్ పుస్తకం బై బై కరోనా అనే దానికి రచయితగా వ్యవహరించారు. ఇక్కడ 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఈ బుక్ రాసింది శ్రీవాస్తవానే, కానీ భారతదేశంలో మనకి తొలి సైన్ టూన్ బుక్ పేరు ఏదే అని అడుగుతారు, అది బై బై కరోనా. లేదా ఈ క్రింది వాటిలో సైన్ టూన్ దేన్ని రిఫర్ చేస్తుంది, దేన్ని అంటే సైంటిఫిక్ కార్టూన్స్ కమ్యూనికేషన్ని దీన్ని రిఫర్ చేస్తుంది. సో ఈ క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ వచ్చి ప్రదీప్ కుమార్ శ్రీవాస్తవ్. ఇది గుర్తుపెట్టుకోండి. ద నెక్స్ట్ వన్, నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ 3వ దశ ఏ నెల నుండి ప్రారంభం కానుంది? సో సూపర్ కంప్యూటింగ్ ఏదైతే ఉందో ఈ మిషన్ 3వ దశ ఏ నెల నుండి ప్రారంభం కానుంది అని అడుగుతున్నారు. అసలు సూపర్ కంప్యూటింగ్ అంటే ఏంటి అంటే మన అకాడమిక్స్ ఏవైతే ఉన్నాయో, ఇండియాలో ఉన్న ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆర్&డి ల్యాబ్స్తో కొలాబ్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం, సూపర్ కంప్యూటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో ఏం స్టోర్ చేస్తారు అంటే వెహికల్స్ కానీ, ఏరోప్లాన్స్ కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద మాసివ్ ఆర్కిటెక్చర్ డిజైన్స్ని స్టోర్ చేయడం, వెదర్ ప్రిడిక్షన్స్, న్యాచురల్ డిజాస్టర్స్ ఏవైనా ఉంటే అంటే సైక్లోన్ ముందుగా వస్తుంది, మేబీ సునామీ రావచ్చు, మేబీ ఎర్త్ క్వేక్, ఇట్లాంటివి ఏవైనా సరే. సో న్యాచురల్ డిజాస్టర్స్, ప్రకృతి పరంగా ఏవైతే వైపరీత్యాలు ఉన్నాయో వాటిని వార్న్ చేయడం, ఇలాంటి రకరకాల డేటా సిస్టమ్స్ అన్నిటినీ కూడా ఇందులో సూపర్ కంప్యూటింగ్ మిషన్ ద్వారా మనం యాక్సెస్ చేయొచ్చు, స్టోర్ చేయొచ్చు. సో ఇట్లాంటి రకరకాల యూజెస్ ఉన్నాయి. సో ఈ మిషన్ని 3వ దశ ఏ నెల నుండి ప్రారంభం కాబోతుంది అని అడుగుతున్నారు. మార్చ్ 2021, జనవరి 2021, ఏప్రిల్ 2021 అండ్ డిసెంబర్ 2020. ఇది నెక్స్ట్ ఇయర్ జాన్లో స్టార్ట్ కాబోతుంది. జనవరి 2021లో మనకి సూపర్ కంప్యూటింగ్ మిషన్ 3వ దశ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ 2 గుర్తుపెట్టుకోవాలి. సూపర్ కంప్యూటింగ్ ఏదైతే ఉందో సో దాన్ని యూజ్ చేసుకొని, దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన ఇంకొక ప్రాసెస్ పేరు ఏంటంటే ఎన్కేఎన్ అంటే అర్థం ఏంటంటే ఎన్ మీన్స్ నేషనల్, కే మీన్స్ నాలెడ్జ్, ఇక్కడ ఎన్ మీన్స్ నెట్వర్క్. నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ ఎన్కేఎన్ అని పిలుస్తాం. సో ఇలాంటి సిస్టమ్ని దేని ద్వారా మనం స్టార్ట్ చేసాము అంటే సూపర్ కంప్యూటింగ్ ద్వారా. సో ఇక్కడ క్వశ్చన్ ఏమని పడవచ్చు, సూపర్ కంప్యూటింగ్ అనేది ఏ సిస్టమ్ని తీసుకొచ్చింది అంటే నేషనల్ నోయింగ్ నాలెడ్జ్ని తీసుకొచ్చింది. సో ఇది
ప్రధాని నరేంద్ర మోడీ కిసాన్ సూర్యోదయ యోజనను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? సో మన పిఎం ఏ ప్రోగ్రామ్ అంటే కిసాన్ సూర్యోదయ యోజన, ఇది ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అని అడుగుతున్నారు. సో జనరల్గా కిసాన్ సూర్యోదయ యోజన ఏదైతే ఉందో దీని మెయిన్ మోటో ఏంటి అంటే రైతులు ఎవరైతే ఉన్నారో పర్టికులర్ ప్లేస్లో ఆ రైతులకి డే లైట్ ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి అని చెప్పేసి, అంటే పగలు 5 AM to 9 PM ఈ మధ్యలో డే లైట్ ఎలక్ట్రిసిటీ విద్యుత్ని ఇవ్వాలి అని చెప్పేసి మెయిన్ దీని యొక్క ఉద్దేశం విద్యుత్ ఇవ్వడం అనమాట. ఎవరికి అంటే ఫార్మర్స్, రైతులకి. ఏ టైమింగ్ అంటే 5 AM to 9 PM. ఈ ఓవరాల్ ప్రాజెక్ట్ని కిసాన్ సూర్యోదయ ప్రాజెక్ట్ అని చెప్పి పిలుస్తున్నాం. సో దీన్ని ఏ స్టేట్లో తయారు చేశారు? ఒడిస్సా, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్. సో దీన్ని ఇప్పుడు రీసెంట్గా ఎక్కడ స్టార్ట్ చేశారంటే గుజరాత్. 3500 కోట్లు ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ బడ్జెట్ అనమాట. 3500 crores ఈ ప్రాజెక్ట్ని గుజరాత్లో స్టార్ట్ చేశారు. ఇక్కడ గుజరాత్కి వచ్చేటప్పటికి మీ ఎగ్జామ్లో ఎన్టీపీసీ ఎగ్జామ్లో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, సో గుజరాత్లో మనకి ఏ మౌంటైన్స్ ఉన్నాయంటే గిర్నర్. సో గిర్నర్ అనే మౌంటైన్స్ ఎక్కడ ఉన్నాయంటే గుజరాత్లో ఉన్నాయి ఈ పర్వతాలు, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రన్ ఆఫ్ కచ్, భారతదేశంలోనే అతి ఫేమస్ ప్రదేశం ఏది అంటే రన్ ఆఫ్ కచ్. సో ఈ రన్ ఆఫ్ కచ్ కూడా ఎక్కడ ఉంది అంటే గుజరాత్లో ఉంది. సో ఈ రెండింటిని కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ద నెక్స్ట్ వన్, మార్చ్ 26, 2021 ఏ దేశం 50వ వేడుకల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటున్నారు? అంటే ఏ దేశపు 50వ వేడుకల్లో మన నరేంద్ర మోడీ పార్టిసిపేట్ చేస్తున్నారు గెస్ట్గానే అడుగుతున్నారు. మయన్మారా, నేపాల, మాల్దీవ్సా, బంగ్లాదేశా. జనరల్గా మనకి ఇండియా, పాకిస్తాన్ ఏవైతే ఉన్నాయో సో అవి ఎలా విడిపోయాయి అంటే ఒకటి వెస్ట్ పాకిస్తాన్గా విడిపోయాయి, ఇంకొకటి ఈస్ట్ పాకిస్తాన్గా విడిపోయాయి. సో ఈ ఈస్ట్ పాకిస్తాన్ ఏదైతే ఉందో సో అక్కడ మనకి 1970sలో యుద్ధం జరిగిన తర్వాత 1971లో ఈస్ట్ పాకిస్తాన్కి ఇండిపెండెన్స్ వచ్చింది. ఎక్కడి నుంచి అంటే రెబీలియన్స్ ఆఫ్ వెస్ట్ పాకిస్తాన్. సో 1971 యుద్ధానంతరం వెస్ట్ పాకిస్తాన్ వాళ్ళ నుంచి విముక్తి వచ్చింది. వచ్చిన తర్వాత 1971లో ఈ ఈస్ట్ పాకిస్తాన్ నేమ్ని ఎట్లా మార్చేశారు అంటే బంగ్లాదేశ్. అసలు దీనికి ఇండిపెండెన్స్ రావడానికి ప్రధాన కారణం ఇండియా. సో అప్పట్లో 1971 అప్పుడు మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఇందిరాగాంధీ. సో ఆ టైంలో ఇండియా బంగ్లాదేశ్కి హెల్ప్ చేయడం వల్ల సో ఆఫ్టర్ దట్ బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ రావడం జరిగింది, నేమ్ చేంజ్ చేసుకోవడం జరిగింది. సో ఈ వేడుకల్లో ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటున్నారు. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి డి అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్, ఇప్పుడు ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్గా ప్రధానమంత్రిగా ఎవరు ఉంటున్నారు అంటే షేక్ హసీనా. సో షేక్ హసీనా బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. సో ఈ రెండు, ఒకటి ప్రధానమంత్రిగా ఎవరున్నారు షేక్ హసీనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇంకొకటి వచ్చేసి మనకి ఈ నరేంద్ర మోడీ ఏ వేడుకల్లో పాల్గొంటున్నారు అంటే బంగ్లాదేశ్లో. సో బంగ్లాదేశ్కి అసలు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్గా మారింది అంటే 1971లో. క్లియర్? నెక్స్ట్ వన్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ద ఇయర్ అవార్డును 2020న గెలుచుకున్న బ్యాంక్ ఏది అని అడుగుతున్నారు. సో ఈ ఇయర్లో మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డు ఏ బ్యాంక్ గెలుచుకుంది? ఒకటి బ్యాంక్ ఆఫ్ ఘనా, బ్యాంక్ ఆఫ్ సింగపూర్, బ్యాంక్ ఆఫ్ మలేషియా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్. సో ఈ ఇయర్ అవార్డు గెలుచుకున్న బ్యాంక్ ఏది అంటే బ్యాంక్ ఆఫ్ ఘనా. సో ఇది ఈ అవార్డుని గెలుచుకుంది బ్యాంక్ ఆఫ్ ద ఇయర్. సో ఇక్కడ మనకి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ యొక్క గవర్నర్, సో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ యొక్క గవర్నర్ ఎవరు అంటే మార్క్ కార్నే. సో మార్క్ కార్నే ఎవరైతే ఉన్నారో ఆమెకి గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చింది. సో గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చింది మార్క్ కార్నేకి. సో మార్క్ కార్నే ఎవరికి గవర్నర్గా ఉన్నారంటే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కి. సో ఈ రెండు క్వశ్చన్స్ కూడా మనకి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్. సో ద నెక్స్ట్ వన్, హిందూ మహాసముద్రం సునామీ హెచ్చరిక ఉపశమన వ్యవస్థ కోసం ఇంటర్ గవర్నమెంటల్ కోఆర్డినేషన్ గ్రూప్ ఇటీవల నిర్వహించిన మాక్ సునామీ డ్రిల్ పేరేంటి?
జనరల్గా మనకి 2004లో సునామీ వచ్చిన తర్వాత ప్రతి ఇయర్ అంటే ఆఫ్టర్ దట్ సునామీ వచ్చిన 2 సంవత్సరాల తర్వాత అసలు సునామీ ఏ సందర్భాల్లో వస్తుంది, ఎలా వస్తుంది, సో దానికి కారణాలు ఏంటి, సో ఇట్లా తెలుసుకుంటా మనకి కొన్ని ఆర్గనైజేషన్స్ వచ్చాయి. ఇంటర్నేషనల్గా ఏమొచ్చిందంటే హిందూ మహాసముద్ర సునామీ హెచ్చరిక, సో సునామీ వార్నింగ్ సెంటర్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అనేది స్థాపించబడింది. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్. సో దీని హెడ్ క్వార్టర్స్ ఉన్నది హైదరాబాద్లో. సో దీని యొక్క డైరెక్టర్ ఎవరు అంటే టి శ్రీనివాస్ కుమార్. సో దీని డైరెక్టర్ వచ్చేసి మనకి టి శ్రీనివాస్ కుమార్ అని. సో ఇది ఏం చేసిందంటే, సో జనరల్గా మనకి ఇంటర్ గవర్నమెంటల్ కోఆర్డినేషన్ గ్రూప్ ఏదైతే ఉంటుందో దీంట్లో ఎవ్రీ ఇయర్ ఒక మాక్ అనేది, సునామీ మాక్ అనేది డ్రిల్ అనేది కండక్ట్ చేస్తుంది. అలా ఈ ఇయర్ అది కండక్ట్ చేసిన డ్రిల్ పేరు ఏంటి అని అడుగుతున్నారు. సో అది కండక్ట్ చేసిన డ్రిల్ పేరు ఏంటంటే IO Wave 20. సో 2020లో IO Wave 20 అనే దాన్ని కండక్ట్ చేశారు. సునామీ మాక్ డ్రిల్ అని గుర్తుపెట్టుకోవచ్చు. సో సునామీ హెచ్చరికల కేంద్రం యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్. దాని డైరెక్టర్ శ్రీనివాస్ కుమార్. నాసిక్ కుహారం గొంతు. సో కుహారం నుంచి గొంతు వరకు మధ్య దాగి ఉన్న ట్యూబరియల్ గ్రంథి, సో ట్యూబారియల్ గ్లాండ్ ఏదైతే ఉంటుందో అనే కొత్త జత లాలాజల గ్రంథులను ఏ దేశ పరిశోధకులు కనుక్కున్నారు. సో ఈ కొత్త గ్రంథిని ఏ దేశ యొక్క పరిశోధకులు కనుక్కున్నారని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ వచ్చి న్యూజిలాండ్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్. సో ఈ కొత్త జత లాలాజల గ్రంథులు ఏవైతే ఉన్నాయో సో వీటిని ఎవరు కనుక్కున్నారు అంటే నెదర్లాండ్స్. సో ఇటీవల వాళ్ళ పరిశోధనలో మనకి ఎగ్జాక్ట్గా నాసికా కుహరం, సో నాసికా కుహరం ఏదైతే ఉంటుందో అది, సో గొంతుకి మధ్యలో 2 జతల లాలాజల గ్రంథులు, వాటిని ట్యూబారియల్ గ్రాంథి అంటారు. సో దాన్ని కనుక్కున్నారని చెప్తున్నారు. ఆప్షన్ వచ్చేసి మనకి బి నెదర్లాండ్స్ అవుతుంది దీనికి ఆన్సర్. ద నెక్స్ట్ వన్, రైతుల పంట వ్యర్థాలు దహన పర్యవేక్షణ నిరోధానికి సుప్రీంకోర్టు ఎవరి నేతృత్వంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. సో సుప్రీంకోర్టు అంట రైతుల పంట వ్యర్థాలు దహన పర్యవేక్షణ. సో మీకు ఇది వింటుంటే చాలా పెద్ద పదంలా అనిపిస్తుంది. ఇప్పుడు ఇండియాలో రైతుల బిల్లు, ఫార్మర్స్ బాధలు ఎట్లా ఉన్నాయో సో ఇది కూడా ఒక ట్రెండింగ్ టాపిక్ అని చెప్పొచ్చు, అస్తమాన్ న్యూస్లో ఉన్నదని చెప్పొచ్చు. సింపుల్గా మీరు దీన్ని ఏ పదంతో గుర్తుపెట్టుకోవచ్చు అంటే స్టబుల్ బర్నింగ్. సో స్టబుల్ బర్నింగ్ అనే పేరుతో మీరు దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. యాక్చువల్గా ఇది ఏంటంటే మనకి వ్యవసాయం జరుగుతూ ఉంటుంది భారతదేశంలో రకరకాలుగా. పోడి వ్యవసాయం అంటాం, పాడి వ్యవసాయం అంటాం. సో ఒక పర్టిక్యులర్ ఏరియాలో పంట వేసిన తర్వాత ఆ పంట అంతా అయిపోయిన తర్వాత దాన్ని క్లీన్ చేయడానికి ఇండియాలో ఉన్న రైతుకి ఆ కాస్ట్ పెట్టుకునే సామర్థ్యం లేక, మిషనరీస్ లేక ఏం చేస్తారంటే ఆ నేలని మొత్తం కూడా తగలబెట్టేస్తారు. సో అలా తగలబెట్టడం వల్ల మనకి రెండు రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి, నేల యొక్క సారవంతం అనేది తగ్గిపోతుంది. సో అలా తగ్గిపోవడం వల్ల ఏంటంటే మనం ఇప్పుడు అంటున్నాం కదా, ఆర్గానిక్ ఫ్రూట్సా, హైబ్రిడ్ ఫ్రూట్సా, ఆర్గానిక్ వెజిటేబుల్సా అని ఒరిజినాలిటీ అనేది లాస్ అయిపోతాం. సెకండ్ది వచ్చి అట్లా పంటల్ని అట్లా కాల్చడం వల్ల, భూముల్ని కాల్చడం వల్ల మనకి ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్, సో సల్ఫర్ ఆక్సైడ్స్, నైట్రస్ ఆక్సైడ్స్ ఇలాంటి చాలా భయంకరమైన విషవాయువులు ఏవైతే ఉన్నాయో అవి వాతావరణంలో చెల్లి కాలుష్యాన్ని కలుగజేస్తాయి. సో ఒకటి అట్మాస్ఫియర్ పాడైపోతుంది, 2 నేల పాడైపోతుంది. సో ఇది దేనివల్ల అంటే పంటల వ్యర్థాల దహనం వల్ల. సో ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే ఆ పర్టిక్యులర్ స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్ దీన్ని చూసుకోవాలి. కానీ ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, మనకి ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఇవి పూర్తిగా పాడైపోయాయి ఎందుకంటే పర్యవేక్షణ లేక. సో వీళ్ళకి సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చి ఒక కమిటీని వేసింది. సో ఆ కమిటీకి ఎవరిని నాయకుడిగా అంటే ఎవరిని మెయిన్ పర్సన్గా పెట్టింది అంటే మదన్ భీమ్రావ్ లోకూర్. ఈయన ఫార్మర్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు. సో ఈయనని దీనికి ఒక కమిటీని వేసి అసలు స్టబుల్ బర్నింగ్ ఆపడానికి ఏమేమి తీసుకోవాలి చర్యలు అన్నట్టు సుప్రీంకోర్టు ఈయన ఆధ్వర్యంలో కమిటీని వేయడం జరిగింది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, మదన్ భీమ్రావ్ లోకూర్. ఇది ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ రోజున ఐక్యరాజ్య సమితి దినంగా పాటిస్తారు? జనరల్గా మనకి యుఎన్ ఎప్పుడు ఫౌండ్ అయింది అంటే, ఏ సంవత్సరంలో దీన్ని స్థాపించారు అంటే 1945, 1945లో దీన్ని స్థాపించడం జరిగింది. ఏ రోజు అంటే అక్టోబర్ 25.
సో అక్టోబర్ 25, 1945 ఈ ఇయర్న మనకి ఐక్యరాజ్య సమితిని స్థాపించడం వల్ల ఎవ్రీ ఇయర్ కూడా UN డే ఐక్యరాజ్య సమితి దినంగా దేన్ని ప్రకటిస్తారు అంటే అక్టోబర్ 25, 1945. సో ఈ ఆప్షన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈ ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో దీనికి 5 కంట్రీలు 5 దేశాలు శాశ్వత సభ్యులుగా ఉన్నాయి. పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ ఆఫ్ UN అంటాం. సో ఎన్ని అంటే 5 శాశ్వత దేశాలు. ఒకటి వచ్చేసి మనకి USA, యూ కెన్ కాల్ ఎస్ అమెరికా, అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి బ్రిటన్, ఇంకొకటి వచ్చేసి మనకి ఫ్రాన్స్, ఇంకొకటి వచ్చి రష్యా, అండ్ ఇంకొకటి చైనా. మొత్తం ఎన్ని దేశాలు దీనికి శాశ్వత ప్రతినిధులుగా ఉన్నాయి, మెంబర్స్గా ఉన్నాయి అంటే 5. సో ఒక్కొక్కసారి క్వశ్చన్ ఎలా అడుగుతారంటే UN డే అడుగుతారు, లేకపోతే ఎప్పుడు స్థాపించారు అంటే 1945లో స్థాపించారని అడుగుతారు. ఈ క్రింది వాటిలో ఏది UN పర్మనెంట్ మెంబర్ కాదు అని అడుగుతారు. ఒక్కొక్కసారి ఈ 5 కంట్రీస్ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం కాబట్టి ఇట్లా చిన్న కోడ్స్తో కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి, ఇబ్బంది లేకపోతే బ్రూ కెఫే అని గుర్తుపెట్టుకోవచ్చు. B మీన్స్ బ్రిటన్ అని, R అంటే రష్యా, U అంటే USA, CA అంటే చైనా, F అంటే ఫ్రాన్స్. సో ఈ కోడ్తో మీరు ఇలాంటి క్వశ్చన్స్ ఏమన్నా వస్తే ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మాత్రం ఆన్సర్ వచ్చేసి అక్టోబర్ 25. సో ద నెక్స్ట్ వన్, ఇటీవల అంబేద్కర్ సోషల్ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ మిషన్ను ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది? సో ఎస్సీమ్ అనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. సో అది ఏ శాఖ ప్రారంభించింది అని అడుగుతున్నారు. అసలు ఈ అంబేద్కర్ సోషల్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ మిషన్ అంటే ఏంటి అంటే, సో షెడ్యూల్ క్యాస్ట్ ఏదైతే ఉందో సో వాళ్ళకి చెందిన క్యాస్ట్కి చెందిన 1000 మెంబర్స్ని, యూత్ ఎవరైతే ఉన్నారో 1000 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసి వాళ్ళ నుంచి ఇన్నోవేటివ్ ఐడియాస్, కొత్త కొత్త ఐడియాస్ ఏమన్నా ఉంటే సో ఐడియాస్ అన్నిటిని డిస్కస్ చేస్తారు. సో వాటిలో ఏవైనా సరే ఇండస్ట్రీస్ పెట్టే విధంగా, స్టార్టప్స్ పెట్టే విధంగా ఉంటే సో వాటికి ఫస్ట్గా లోన్ ఇవ్వడం జరుగుతుంది, లేదా అమౌంట్ ఇచ్చి ప్రోత్సహిస్తారు. సో ఈ 1000 ఇన్నోవేటివ్ ఐడియాస్కి ఫస్ట్గా ఎంత అమౌంట్ ఇస్తారు అంటే 30 లక్షలు. సో 30 లక్షలు ఇచ్చి స్టార్టప్ పెట్టిస్తారు. సో ఈ తర్వాత స్టార్టప్ పెట్టిన తర్వాత ఒకవేళ 3 సంవత్సరాల్లో కనుక అది ఇంప్రూవ్ అవ్వగలిగితే, సో దానికి డెవలప్మెంట్ అనేది ఉంటే కనుక మళ్ళీ ఆ పర్టికులర్ కంపెనీకి మళ్ళీ ఎంత మనీని గ్రాంట్ చేస్తారు అంటే 5 కోట్లు. సో 5 crores గ్రాంట్ చేయడం జరుగుతుంది. ఎంతమందికి అంటే టోటల్ 1000 షెడ్యూల్ క్యాస్ట్ యూత్కి అనమాట. సో ఏ ప్రోగ్రాము అంటే ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ మిషన్. సో దీన్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ. సో సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్ మినిస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు స్టార్ట్ చేశారు. సో ఈ క్వశ్చన్కి వచ్చి ఆప్షన్ వచ్చి C అవుతుంది, సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్, ఇటీవల భారతదేశం ఏ దేశంతో కలిసి ఉమ్మడి సముద్ర ఎక్సర్సైజ్ JMAX ఉమ్మడి సముద్ర ఎక్సర్సైజ్ 2020ని ఉత్తర అరేబియా సముద్రంలో నిర్వహించింది? సో ఇక్కడ మనకు వచ్చేసి USA, జపాన్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్. నేను చాలా ప్రీవియస్ క్వశ్చన్స్లో చెప్పాను 2 కంట్రీస్ యొక్క నేమ్స్ని యాడ్ చేస్తారు అని. సో ఇక్కడ ఈజీగా చెప్పాలంటే J రిప్రజెంట్స్ విచ్ కంట్రీ అంటే జపాన్. ఇప్పుడు 2020 ఎక్సర్సైజ్ JMAX అనేది ఏ కంట్రీతో మనం నిర్వహిస్తున్నాము అంటే జపాన్. ఇక్కడ ఆన్సర్ వచ్చి కూడా జపాన్ అవుతుంది. సో ద నెక్స్ట్ వన్, ఇటీవల నాసా ప్రయోగించిన నార్థ్రోప్ గ్రూమన్ సిగ్నస్. సో నార్థ్రోప్ గ్రూమన్ సిగ్నస్ NG-14 సిగ్నస్ అంట. సో ఆ అంతరిక్ష నౌక పేరేంటి అని అడుగుతున్నారు. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ స్పేస్ ఏజెన్సీ అని ఒకటి ఉంటుంది. సో ఇంటర్నేషనల్ స్పేస్ ఏజెన్సీ. సో ఇంటర్నేషనల్ స్పేస్ ఏజెన్సీ ఏదైతే ఉందో సో దీన్ని 5 కంట్రీస్ కలిసి నిర్మించాయి. ఒకటి USAకి సంబంధించిన నాసా, చైనా, జపాన్, యూరప్, రష్యా. సో ఈ 5 కంట్రీస్ కలిసి ఇంటర్నేషనల్ స్పేస్ ఏజెన్సీని నిర్మించాయి. సో ఇక్కడి నుంచి కొన్ని స్పేస్ రాకెట్స్ వెళ్ళి అక్కడ డక్ అవడం జరుగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారు అంటే ఇక్కడి నుంచి కార్గో స్పేస్ క్రాఫ్ట్ అంటాం. కార్గో స్పేస్ క్రాఫ్ట్.
మీరు చాలా హాలీవుడ్ మూవీస్లో చూడొచ్చు, జనరల్గా మనకి చూపిస్తూ ఉంటారు ఇంటర్నేషనల్ స్పేస్ ఏజెన్సీలో కొన్ని స్పేస్ క్రాఫ్ట్స్ వెళ్ళి అక్కడ డక్ అవుతాయి, అంటే అక్కడ ఉంటాయి. సో అక్కడ ఉండి అక్కడ రీసెర్చ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి మెడికల్ పరంగా కానీ, ఫుడ్ పరంగా కానీ, క్లాత్స్ కానీ ఇవన్నీ ఇక్కడి నుంచి ఎట్లా సప్లై చేస్తారంటే కార్గో స్పేస్ క్రాఫ్ట్ ద్వారా. ఈ కార్గో స్పేస్ క్రాఫ్ట్ పేరే ఇక్కడ ఇచ్చారు, దాని పేరు ఏంటంటే NG-14 సిగ్నస్. సో దీని పేరుని మార్చేశారనమాట. NG-14 సిగ్నస్ని ఏ పేరు కింద మార్చారు అని అడుగుతున్నారు. దాని పేరు వచ్చేసి మనకి SS కల్పనా చావ్లా. సో SS కల్పనా చావ్లా పేరు మీదుగా మనకి ఇప్పుడు NG-14 సిగ్నస్ అనేది ఇవ్వడం జరిగింది. సో భారతదేశ సంతతికి చెందిన మొట్టమొదటి మహిళ, సో స్పేస్లోకి అడుగుపెట్టిన మహిళ ఎవరు అంటే SS కల్పనా చావ్లా. ఈమె హర్యానాకి చెందిన వ్యక్తి. అండ్ SS కల్పనా చావ్లా తన యొక్క S-107 మిషన్ ఏదైతే ఉందో, సో ఆ మిషన్ కంప్లీట్ చేసుకుని కొలంబియా వైపు రిటర్న్ అవుతుంటే అర్త్ అట్మాస్ఫియర్లో ఏమవుతుందంటే ఒక చోట టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, ఒక చోట టెంపరేచర్ తక్కువ ఉంటుంది, మళ్ళీ ఎక్కువ ఉంటుంది. సో ఇట్లాంటి టెంపరేచర్ ఫ్లక్చువేషన్ వల్ల అనుకోకుండా, సో బికాస్ ఆఫ్ టెక్నికల్ ఎర్రర్, సో ఆమె యొక్క మిషన్ కొలాప్స్ అవడం వల్ల కల్పనా చావ్లా మరణించింది. సో ఆమెకి గుర్తుగా మనకి ఇప్పుడు NG-14 సిగ్నస్ అనేది ఇచ్చారు. సో ఆప్షన్ వచ్చేసి మనకి D అవుతుంది. నెక్స్ట్ వన్, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో సొసైటీ యొక్క కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు అని అడుగుతున్నారు. సో టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి ఇప్పుడు కొత్త అధ్యక్షుడిగా ఎవరున్నారు? ఆప్షన్ ఏ వచ్చి పంకజ్ షరార్ అండ్ శేఖర్ కపూర్, బ్రిజేంద్ర పాల్ సింగ్, అనిల్ మెహతా. ఇప్పుడు ప్రజెంట్ న్యూ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు అంటే శేఖర్ కపూర్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి శేఖర్ కపూర్ అవుతుంది, ఆప్షన్ D. ద నెక్స్ట్ వన్, ప్రొఫెసర్ రాజేష్ కే పిలానియా విడుదల చేసిన మొదటి ఇండియా హ్యాపీనెస్ రిపోర్ట్ 2020లో ఏ రాష్ట్రం లేదా యూటీ అగ్రస్థానంలో ఉంది అని అడుగుతున్నారు. ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలోనే ఫస్ట్ టైం మనం హ్యాపీనెస్ ఇండెక్స్ని విడుదల చేసాం ఈ ఇయర్లో. సో దాన్ని కూడా రీసెర్చ్ చేసి డేటా కలెక్ట్ చేసిన పర్సన్ ఎవరి ఆధ్వర్యంలో జరిగిందంటే ప్రొఫెసర్ రాజేష్ కే పిలానియా, ఈయన ఆధ్వర్యంలో జరిగింది. సో ఆ రిపోర్టు మనకి ఈ కోవిడ్ టైం పాండమిక్లో మే నుంచి మనకి జూలై వరకు తీసుకున్నారు. సో మే నుంచి జూలై మధ్యలో సో ఎలా ఉన్నారు, కోవిడ్ వల్ల ఎక్స్పీరియన్సెస్ ఏంటి, సో ఏ సిటీలో కంఫర్ట్గా ఉన్నారు, ఏ ప్లేస్లో కంఫర్ట్గా లేరు, ఇవన్నీ తీసుకుని డేటా చేస్తే సో ఆ హ్యాపీనెస్ ఇండెక్స్లో టాప్ 1 స్టేట్ ఏది అంటే ఇండియాలో, దట్ ఈస్ మిజోరం. మిజోరంకి వచ్చి టాప్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో సెకండ్ ఏది వచ్చిందంటే పంజాబ్. సో సెకండ్ వచ్చింది పంజాబ్, థర్డ్ వచ్చింది ఏది అంటే అండమాన్ అండ్ నికోబార్. సో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఏమో థర్డ్ వచ్చాయి, సో పంజాబ్ వచ్చేసి సెకండ్ వచ్చింది, మిజోరం ఏమో ఫస్ట్ వచ్చింది. సో యూనియన్ టెరిటరీస్లో అంటే కేంద్రపాలిత ప్రాంతాల్లో ఫస్ట్ వచ్చింది ఏది అంటే అది మీరు అండమాన్ అండ్ నికోబార్ అని పెట్టచ్చు. సో ఇక్కడ మట్టికి ఆన్సర్ వచ్చేసి మనకి మిజోరం ఏరియా. సో ద నెక్స్ట్ వన్, 2020-21 సంవత్సరానికి భారత ప్రభుత్వం ఎంత ఆహార ధాన్యం ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకుంది అంటే 2020-21 ఇయర్కి మనం ఎంత ఫుడ్ గ్రెయిన్స్ని ప్రొడక్ట్ చేయగలం, ఎంత ఉత్పత్తి ఇవ్వగలం ఈ క్రైసిస్లో ఈ టైంలో అని చెప్పి ఎంత లక్ష్యం నిర్దేశించుకుంది అని అడుగుతున్నారు. 255 మెట్రిక్ టన్సా, 310 మెట్రిక్ టన్సా, 390 మెట్రిక్ టన్సా, 301 మెట్రిక్ టన్స్. అంటే మన గవర్నమెంట్ నిర్దేశించుకున్న లక్ష్యం ఎంత అంటే 301 మెట్రిక్ టన్స్ 2020-21 ఇయర్కి కానీ. ద నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి కోస్ట్ గార్డ్ అకాడమీ ఏ నగరంలో నిర్మిస్తున్నారు? సో ఇండియాస్ ఫస్ట్ కోస్ట్ గార్డ్ అకాడమీ ఎక్కడ నిర్మిస్తున్నారని అడుగుతున్నారు. సో కోస్ట్ గార్డ్ ఏంటంటే యాక్చువల్గా మనకి ఇది 1978లో ఇండియాలో స్థాపించబడింది. ఇది ఎప్పుడు స్థాపించబడింది అంటే 1978లో. ఇది ఏం చేస్తుందంటే నాన్ మిలిటరీ ఆపరేషన్స్, సో నాన్ మిలిటరీ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఇది చేస్తుంది అనమాట. సో అంటే ఏంటి, ఇండియన్ నేవీ ఉంటే మిలిటరీ ఆపరేషన్స్ చేస్తుంది. ఎవరైనా శత్రువులు ఇండియాలోకి వస్తే అది సముద్ర మార్గాల ద్వారా వాళ్ళని ఆపడం, ఎనిమీ కంట్రీస్ని మనం అడ్డుకోవడం, ఇవన్నీ ఇండియన్ నేవీ చేస్తుంది. షిప్స్ని మెయింటైన్ చేయడం, బోట్స్ని మెయింటైన్ చేయడం, రెస్క్యూ ఆపరేషన్స్, ఏమైనా సముద్ర గర్భంలో ఏమైనా ఉండిపోతే వాటిని క్లీన్ చేయడం, ఇట్లాంటి అన్నిటినీ కూడా ఎవరు చేస్తారంటే కోస్ట్ గార్డ్ వాళ్ళు చేస్తారనమాట. అది వాళ్ళ ఆపరేషన్స్. సో వాళ్ళ అకాడమీని ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. కోయంబత్తూరా, లక్నోవా, న్యూఢిల్లీయా, మంగళూరా? సో వాళ్ళు ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసేది ఎక్కడు అంటే మంగళూరు. సో మంగళూరు అనేది ప్రజెంట్ ఏ స్టేట్లో ఉంది, ఇది ఎక్కడ ఉంది అని అడిగితే కర్ణాటక. సో కర్ణాటక యొక్క ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఎవరు, ఇది కూడా అడుగుతారు, యడ్యూరప్పన్.
సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈ క్వశ్చన్కి వచ్చేసి మాత్రం మనకి కోస్ట్ గార్డ్ అకాడమీ అనేది సో మంగళూరు, ఆప్షన్ డి అవుతుంది ఇక్కడ ఆన్సర్. సో ద నెక్స్ట్ వన్, ఓకే, భారతదేశ కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించడానికి బిడ్ గెలిచిన సంస్థ ఏది అని అడుగుతున్నారు. సో జనరల్గా మన పార్లమెంట్ ఏదైతే ఉందో దానిని దాదాపుగా 976 కోట్లతో 976 క్రోర్స్తో రీబిల్డ్ చేస్తున్నారు. దీని మీద చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ పాండమిక్ టైంలో ఇది అవసరమా అని చెప్పి అపోజిట్ పార్టీ వాళ్ళందరూ కూడా దీన్ని స్ట్రెస్ చేయడం జరుగుతుంది. సో అందుకే ఇది న్యూస్లో ఉంది. ఇది ఒక పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి పార్లమెంట్ నిర్మించింది ఎవరు అంటే బ్రిటిష్ గవర్నమెంట్. 1923లో స్టార్ట్ చేశారు, 1927లో దీన్ని ఫినిష్ చేశారు. సో మనకి ఎడ్విన్ అండ్ హార్క్బెట్ ఎవరైతే ఇద్దరు ఆర్కిటెక్చర్స్ ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా బ్రిటిష్కి చెందిన వాళ్ళు. 1923లో స్టార్ట్ చేసి 27లో దీన్ని కంప్లీట్ చేశారు. సో ఆ తర్వాత ఇది ఎటువంటి మార్పులకి లోచుకోలేదు. సో ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ వాదించే వాదన ఏంటంటే ఇప్పుడంతా మోడర్నైజేషన్ మారిపోయింది, దానికి తగ్గట్టుగా ఆఫీస్ స్ట్రక్చర్ని మార్చాలి, సీటింగ్ మార్చాలి. అండ్ ఎప్పుడైతే గత ఇయర్స్లో అంటే పోయిన సంవత్సరాల్లో పార్లమెంట్ మీద ఏదైతే అటాక్స్ జరిగాయో సో అట్లాంటి అటాక్స్ మళ్ళీ రాకుండా ఉండాలంటే మనకి స్ట్రాంగ్ సెక్యూరిటీ సిస్టమ్ ఉండాలి. ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా కొత్త పార్లమెంట్ భవనాన్ని అయితే నిర్మించాలి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క వాదన. సో ఈ రెండూ కలిసి ఈ డిస్కషన్స్ తర్వాత ఏం చేశాయంటే ఫైనల్గా మనకి పార్లమెంట్ భవనాన్ని నిర్మించడానికి స్టార్ట్ చేశాయి. సో దీనికోసం బిడ్ ఏదైతే వేశారో ఆ బిడ్ గెలిచిన సంస్థ ఏది? రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరా, టాటా ప్రాజెక్ట్సా, లేకపోతే టర్బో ఇన్ఫ్రాస్ట్రక్చరా, జిఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చరా అని అడుగుతున్నారు. సో మనకి బిడ్ గెలిచింది ఏది అంటే టాటా. సో టాటా ఇప్పుడు నెక్స్ట్ పార్లమెంట్ భవనం ఏదైతే ఉందో ఈ 976 క్రోర్స్ ప్రాజెక్ట్ని ఇది దక్కించుకుంది. నెక్స్ట్, ఖుషీ చిందాలియా భారత గ్రీన్ అంబాసిడర్గా నియమించిన సంస్థ ఏది? ఈమె యాక్చువల్గా సూరత్కి చెందిన ఆమె, గుజరాత్కి చెందిన ఆమె. సో ఈమెని ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం సో యుఎన్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి ఇండియా తరపు నుంచి గ్రీన్ అంబాసిడర్గా ఈమెని నియమించారు, ఖుషీ చిందాలియా అని. సో ఈమె యుఎన్ఈపితో కలిసి నెక్స్ట్ ఫిబ్రవరి 2021 వరకు పర్యావరణానికి సంబంధించి యుఎన్ ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తుందో అన్ని ప్రోగ్రామ్స్లో భారత్ తరపున గ్రీన్ అంబాసిడర్గా పాల్గొంటుంది. సో ఇండియాకి ఇది కొత్త కదా. యాక్చువల్గా ఖుషీ చిందాలియాకి ముందర మనకి రిధిమా పాండే. సో రిధిమా పాండే అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈమె ఆల్రెడీ 2019లో ఇండియా తరపున నేషనల్ క్లైమేట్ సమిట్ అనే దాంట్లో కూడా పార్టిసిపేట్ చేసింది. ఈమె తర్వాత ఇప్పుడు ట్రెండ్ ఉన్న పర్సన్ ఎవరు అంటే ఖుషీ చిందాలియా ఫ్రమ్ గుజరాత్. దేనికి బ్రాండ్ అంబాసిడర్ అంటే యుఎన్ఈపికి. నెక్స్ట్, ఆసియా ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ టాస్క్ ఫోర్స్లో సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారు అని అడుగుతున్నారు. సో మనకు ఆప్షన్స్లో వచ్చి అమిత్ రంజన్ దేవ్, సుబ్రాత్ దత్తా, గిరిజా శంకర్ ముంగాలి అండ్ ప్రఫుల్ పటేల్ ఉన్నారు. సో మనకి ఇప్పుడు ఈ టాస్క్ ఫోర్స్లో సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారు అంటే గిరిజా శంకర్ ముంగాలి. సో ఈయన మనకి ఆ ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్కి టాస్క్ ఫోర్స్లో సభ్యుడిగా నియమితులయ్యారు. సో ఆప్షన్ వచ్చేసి మనకి సి అవుతుంది. 2020 నోబెల్ బహుమతిలో వైద్య శాస్త్రంలో నోబెల్కు ఈ క్రింది ఏ వైరస్ను కనిపెట్టిన శాస్త్రవేత్తలకు ఎంపికయ్యారు? సో ఈ ఇయర్ 2020లో సో మెడికల్ ఫీల్డ్లో 3 శాస్త్రవేత్తలు ఉన్నారు మనకి ఈ ప్రైజ్ గెలుచుకున్న వాళ్ళు. ఒకళ్ళు వచ్చేసి చార్లెస్ ఎం రైస్, ఇంకొకళ్ళు వచ్చేసి మనకి అల్టర్, ఇంకొకళ్ళు వచ్చేసి మైకల్ హంగ్టన్. సో మైకల్ హంగ్టన్, అల్టర్ అండ్ చార్లెస్ ఎం రైస్. సో వీళ్ళ ముగ్గురికి కలిపి మనకి ఈ వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతిని ఇచ్చారు. సో వీళ్ళు ఏ వైరస్ని కనిపెట్టినందుకు శాస్త్రవేత్తలుగా ఈ బహుమతికి ఎంపికయ్యారని అడుగుతున్నారు. హెచ్ఐవి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, పోలియో. సో ఏ వైరస్ని కనిపెట్టినందుకు అంటే హెపటైటిస్ సి.
సో దీన్ని కనిపెట్టినందుకు 2020లో వీళ్ళకి నోబెల్ బహుమతి వచ్చింది. జనరల్గా మనకి హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనే 3 వైరస్లు ఉంటాయి. సో హెపటైటిస్ ఏ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఫుడ్, మనం తినే ఫుడ్లో కానీ మనం తాగే వాటర్లో కానీ ఈ హెపటైటిస్ ఏ అనే వైరస్ కలుస్తుంది. సో దానివల్ల ఏంటంటే చాలా మైనర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కొన్ని మంత్స్లో పోతాయి. సో దానివల్ల అంత సివియారిటీ ఉండదు. హెపటైటిస్ బి ఏదైతే ఉందో ఇది బ్లడ్లో కలుస్తుంది. సో బ్లడ్ ఇన్ఫెక్షన్ ఆ తర్వాత సివియారిటీకి దారి తీస్తుంది. దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే హెపటైటిస్ బి ఈ వైరస్ కలగజేసే వ్యాధి ఇంప్లిమేషన్స్ అనేవి చాలా లాంగ్ పీరియడ్లో చూపిస్తాయి, షార్ట్ పీరియడ్లో చూపించావు. సో నెక్స్ట్ దీని తర్వాత వర్షన్ కొంచెం వీటన్నిటికన్నా డేంజరస్ హెపటైటిస్ సి. సో దీన్ని ఈ ఇయర్ వీళ్ళు ముగ్గురు కనుక్కున్నారు అనమాట. సో ఆప్షన్ వచ్చేసి మనకి సి అవుతుంది. నెక్స్ట్ వన్, ఇటీవల ఎవరి వారసత్వ గౌరవార్థం ప్రధాని నరేంద్ర మోడీ కొత్త 100 రూపాయల నాణ్యాలను విడుదల చేశారు? సో 75 రూపీస్ కాయిన్ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్వశ్చన్స్లో డిస్కస్ చేసాము. 75 రూపాయల నాణ్యాన్ని ఆల్రెడీ ఫుడ్ అగ్రికల్చర్ ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో, FAO అంటాం, ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. సో దానికోసం అని చెప్పి అది 75 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నందుకు గాను 75 రూపాయల నాణ్యాన్ని విడుదల చేశారు. ఇప్పుడు 100 రూపాయల నాణ్యాన్ని ఎవరి గౌరవార్థం విడుదల చేశారని అడుగుతున్నారు. ఒకటి రాజమాత విజయరాజే సింధియా, రాజమాత భారతీదేవి సింధియా, రాజమాత గాయత్రీదేవి సింధియా, రాజమాత సుందరీదేవి సింధియా. సో ఇది ఎవరి గౌరవార్థం ఇచ్చారు అంటే రాజమాత విజయరాజే సింధియా. ఈమె గ్వాలియర్కి చెందిన ఆమె. ఈమెని ఫేమస్గా ఏమని పిలుస్తారు అంటే గ్వాలియర్ రాజమాత. సో ఈమెని గ్వాలియర్ రాజమాతగా కూడా పిలుస్తారు. ఈమె బీజేపీ పార్టీ ఏదైతే ఉందో దాని ఫౌండర్స్, వన్ ఆఫ్ ద ఫౌండర్గా, అంటే దాన్ని స్థాపించడంలో ఈమె కృషి ఉందని కూడా చెప్తారు. సో గ్వాలియర్ రాజమాతకి జ్ఞాపకార్థంగా 100 రూపాయల నాణ్యాన్ని విడుదల చేశారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, దట్ ఈస్ రాజమాత విజయరాజ సింధియా. 2021 వార్షిక సమావేశాన్ని ప్రపంచ ఆర్థిక ఫోరం దావోస్ నుండి ఏ నగరానికి మార్చింది అని అడుగుతున్నారు. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ప్రపంచ ఆర్థిక ఫోరం. ఇది తన యొక్క నెక్స్ట్ 2021లో సమావేశాన్ని దావోస్, అది స్విట్జర్లాండ్లోనే ఉంది, అది ఆ నగరం నుంచి ఏ నగరానికి మార్చింది అని అడుగుతున్నారు. జూరిచ్, జెనీవా, బాసెల్, లుసెర్నీ. సో అది దావోస్ నుండి ఎక్కడికి మార్చింది అంటే దట్ ఈస్ లుసెర్నీ. సో లుసెర్నీకి 2021 WEF ఈ సమిట్ ఎక్కడ జరుగుతుంది అంటే డైరెక్ట్గా మీరు లుసెర్నీ అని పెట్టచ్చు. లుసెర్నీ ఎక్కడ ఉందంటే స్విట్జర్లాండ్. సో కంట్రీ అడిగితే స్విట్జర్లాండ్ పెట్టండి. సో ఆప్షన్ అడిగితే మాత్రం మీరు లుసెర్నీ పెట్టచ్చు, ఈ ఆప్షన్ పెట్టచ్చు. సో దీన్ని పక్కన పెడితే మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది 1971 స్థాపించబడింది. సో అన్ని కంట్రీస్, చాలా ఈ కంట్రీస్ ఏవైతే మెంబర్స్గా ఉంటాయో WEFలో, ఇదేం చేస్తుందంటే ఆ మెంబర్స్కి మధ్య పొలిటికల్గా కానీ, జియోగ్రఫికల్గా కానీ, ఎకనామికల్గా కానీ, రాజకీయ పరంగా, భౌగోళిక పరంగా, ఆర్థిక పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ని తీరుస్తుంది అన్నమాట. ఇదే కాకుండా మనకి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అంటాం. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్. అలాగే గ్లోబల్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్, గ్లోబల్ జెండర్ గ్యాప్ సూచిక, గ్లోబల్ హ్యూమన్ క్యాపిటల్ సూచిక. ఇట్లాంటి ఇండెక్స్ని ప్రతి సంవత్సరం విడుదల చేసే సంస్థ ఏది అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే జెనీవా. దీని హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉంది. సో జెనీవా, లుసెర్నీ అండ్ దావోస్ ఇవన్నీ కూడా ఏ కంట్రీలో ఉన్నాయంటే స్విట్జర్లాండ్. సో ఇప్పటికొచ్చి మాత్రం ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ నెక్స్ట్ ఇయర్ ఎక్కడ సబ్మిట్ జరుగుతుంది అంటే లుసెర్నీ, ఆప్షన్ డి అవుతుంది. ద నెక్స్ట్ వన్, కన్సర్న్ వరల్డ్ వైడ్ అండ్ వెలంతూర్ హిల్స్ విడుదల చేసిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత? సో దీన్ని పక్కన పెడితే మనకి 2020లో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఏదైతే ఉందో దాంట్లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత అని అడుగుతున్నారు. సో ఈ ఏదైతే పర్టిక్యులర్ ఆర్గనైజేషన్ ఉందో ఇది మొత్తం 107 కంట్రీస్ని తీసుకుంది. ఎన్ని దేశాలని తీసుకుంది అంటే 107 దేశాలని తీసుకుని వాటికి ఈ ఇండెక్స్ని నిర్వహించింది. సో దీంట్లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 102, 103, 94, 58 అని అడుగుతున్నారు. ఇండియా యొక్క ర్యాంక్ వచ్చి 94, 94. అయితే 2019లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చి ఎంత అంటే 102. 2019లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చి
102, కానీ ఇప్పుడు ఎంత ఉందంటే 94. సో మనం ఇలా చూస్తే ఇది బెటర్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో కొంచెం మెరుగయ్యాము, 102 నుంచి 94కి వెళ్ళాము అని చెప్పొచ్చు. కానీ మన చుట్టుపక్కల దేశాలని చూస్తే ఇది ఇండియా యొక్క వర్స్ట్ పర్ఫార్మెన్స్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మనతో పాటు ఉన్న పాకిస్తాన్ అండ్ నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్ ఇవన్నీ మనకన్నా చాలా ముందరున్నాయి. మనం 94లో ఉన్నాం. ఈవెన్ శ్రీలంక యొక్క ర్యాంక్ ఎంత అంటే 64. ఇది ఫార్ బెటర్ ఇండియా కన్నా కూడా చెప్పొచ్చు. సో మన వెనకాలన్న కంట్రీ ఏది అంటే ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్ యొక్క ర్యాంక్ ఎంత అంటే 99. సో దీనికన్నా ముందర మిగతా వాటికన్నా వర్స్ట్ పర్ఫార్మెన్స్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాం. దేంట్లో అంటే హంగర్ ఇండెక్స్. సో మనం ఏది గుర్తుపెట్టుకోవాలంటే ఒకటే, ఎన్ని కంట్రీస్ అంటే 107 అండ్ ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 94. సో అసలు జనరల్గా ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ని ఏం చూసిస్తారు, ఎలాంటి పారామీటర్స్, ఎలాంటి సూచికల్ని చూసిస్తారంటే 4 పారామీటర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మనం చైల్డ్ న్యూరిష్మెంట్ అంటాం. సో చైల్డ్ న్యూరిష్మెంట్ అనొచ్చు. ఇంకొకటి వచ్చి చైల్డ్ స్టంటింగ్ అంటాం, చైల్డ్ వేస్టింగ్ అంటాం. ఒకటి చైల్డ్ వేస్టింగ్, ఇంకొకటి వచ్చి చైల్డ్ స్టంటింగ్, అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి చైల్డ్ మోర్టాలిటీ. సో ఇట్లా మనకి ఎన్ని పారామీటర్స్ ఉంటాయంటే 4 ఉంటాయి. చైల్డ్ న్యూరిష్మెంట్, చైల్డ్ వేస్టింగ్, చైల్డ్ స్టంటింగ్, చైల్డ్ మోర్టాలిటీ. దీని అర్థం ఏంటంటే చైల్డ్ న్యూరిష్మెంట్ సో యాక్చువల్గా ఇది చైల్డ్ న్యూరిష్మెంట్ కాదు, అండర్ న్యూరిష్మెంట్. అండర్ న్యూరిష్మెంట్, చైల్డ్ వేస్టింగ్, చైల్డ్ స్టంటింగ్, చైల్డ్ మోర్టాలిటీ. సో ఇక్కడ అండర్ న్యూరిష్మెంట్ అంటే ఏంటి అంటే ఒక మనిషి తన జీవితంలో హెల్త్ పరంగా ఎదగాలంటే ఒక్కొక్క ఏజ్కి సరైన పోషకాలు కావాలి, ఫుడ్ పరంగా ఇంకే పరంగా కానీ. సో అట్లాంటి పోషకాలు అందకపోతే సో ఆ పర్సన్ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, జీవితకాలం లేదా ఆయుష్ అంటాం, సో అది తగ్గిపోతూ వస్తుంది. సో ఒక కంట్రీలో ఒక మనిషికి ఆ ఏజ్కి తగ్గట్టు పోషకాలు అందుతున్నాయా లేదా, సో దాన్నే అండర్ న్యూరిష్మెంట్ అంటాం. ఇది చూస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనం చైల్డ్ వేస్టింగ్ అంటాం. అంటే అండర్ ఏజ్ అంటే 5 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో, 5 ఇయర్స్ కన్నా చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఒక పర్టికులర్ కంట్రీలో వాళ్ళని తీసుకుంటారు. సో వాళ్ళని తీసుకుని వాళ్ళు ఉన్న హైట్కి ఈక్వల్గా వెయిట్ కనుక లేకపోతే, సో పర్టిక్యులర్ ఇప్పుడు 4 సంవత్సరాల ఒక పర్టిక్యులర్ చిల్డ్రన్ ఉంటే ఒక ఆయన ఉన్న వెయిట్కి సరిగ్గా హైట్ కనుక లేకపోతే సో దాన్ని చైల్డ్ వేస్టింగ్ అంటాం. ఒకవేళ దీని విసా వర్స మళ్ళీ హైట్ అండ్ వెయిట్ చూస్తే దాన్ని చైల్డ్ స్టంటింగ్ అంటాం. చైల్డ్ మోర్టాలిటీ అంటే ఒక దేశంలో 5 సంవత్సరాల కన్నా లోపు ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో ఒక ఇయర్లో ఎంతమంది చనిపోతున్నారు, సో దీన్ని బట్టి మనకి ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది ఇస్తారు. సో 5 సంవత్సరాల లోపు పిల్లల్ని తీసుకుని వాళ్ళ వెయిట్, వాళ్ళ హైట్ అండ్ వాళ్ళు ఎంతమంది చనిపోతున్నారు, వీటి ద్వారా మనకి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పాండమిక్ని పక్కన పెడితే సో లాస్ట్ ఇయర్ కూడా ఇండియా యొక్క ర్యాంక్ చూస్తే ఇది చాలా తక్కువ పర్ఫార్మెన్స్లో ఉంది అని చెప్పచ్చు అనమాట. సో 2019 102 అండ్ 2020 94th rank. So the next one, అంతర్జాతీయ ద్రవ్య నిధి IMF అంచనా ప్రకారం 2021 ఆర్థిక సంవత్సరానికి భారతదేశం యొక్క జీడిపి ఎంత ఉంటుందని అంచనా వేసింది. సో ఒకటి 12.9%, 14.7%, 9.7%, 10.3%. ఇక్కడ ఏదైతే మైనస్ అని ఉందో బ్రాకెట్లో ప్లస్సా మైనస్సా అని ఉంటుంది. దీని అర్థం ఏంటి అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇప్పుడు అంటే 10% పెరిగిందా లేదా 10% తగ్గిందా. జీడిపి లాంటివి ఏవైతే ఉంటాయో ఆర్థిక సంవత్సరానికి జీడిపి ఏదైతే ఉంటుందో ఒక కంట్రీ యొక్క జీడిపి లక్షల్లో అంటే కోట్లలో ఉంటుంది, ఇన్ఫినిటీలో ఉంటుంది కాబట్టి సో దాన్ని మనం చెప్పలేం, ఆ సంఖ్యని చెప్పలేం. కాబట్టి ఎలా తీసుకుంటాము అంటే పర్సంటేజెస్లో తీసుకుంటాము. 7%, 6%, 4%. సో ఇండియాకి నెక్స్ట్ ఇయర్ జీడిపి ఎంత ఉంటుంది అని అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా వేసింది అంటే దట్ ఈస్ 10.3%. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇది 10.3% ముందుకు వెళ్తుంది అని చెప్పి దీని అంచనా. సో ద నెక్స్ట్ వన్, ఢిల్లీతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో భారత వాతావరణ శాఖ ఉపయోగించే అధునాతన హై రిజల్యూషన్
ఎయిర్ క్వాలిటీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ పేరేంటి అని అడుగుతున్నారు. జనరల్గా ఇప్పుడు మీరు నవంబర్, అక్టోబర్, సెప్టెంబర్ న్యూస్ పేపర్ కనుక చూసుంటే, ఎస్పెషల్లీ ఢిల్లీ రీజియన్ పేపర్ కనుక మీరు చూసుంటే అస్తమానం ఇక్కడ మనకి భారత వాతావరణ శాఖ కాలుష్యం ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఈ న్యూస్ మాత్రమే కనిపిస్తుంది. సో దీనికి కారణం మనం ప్రీవియస్ క్వశ్చన్లో చెప్పుకున్నట్టు స్టబుల్ బర్నింగ్ అని కూడా చెప్పచ్చు. భారతదేశంలోనే అత్యంత పొల్యూటెడ్ సిటీ, అత్యంత కాలుష్యమైన సిటీ ఏది అంటే ఢిల్లీ. సో ఇట్లాంటి వాటిని కనిపెట్టడానికి ఢిల్లీతో పాటు ఢిల్లీ లోపల గురుగ్రామ్ కానీ, సో నోయిడా కానీ, సో ఇట్లాంటి ఏరియాస్లో ఎంతవరకు ఎయిర్ అనేది సేఫ్గా ఉంది, సో కాలుష్యం లేకుండా ఉంది, ఇవన్నీ కనిపెట్టడానికి కూడా మనకు ఒక ఇండెక్స్ ఇచ్చారు. దాని పేరు AQI. AQI అంటే అర్థం ఏంటంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. సో జనరల్గా మనం ట్రాఫిక్లో వెళ్తుంటే మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ కనిపిస్తాయి. సో ట్రాఫిక్ సిగ్నల్స్తో పాటు అక్కడ డిస్ప్లే బోర్డ్ పెడతా ఉంటారు. సో ఈ రోడ్ ఇట్లా వెళ్ళాలి అని చెప్పి. సో అట్లాంటి డిస్ప్లే బోర్డు ఢిల్లీ స్ట్రీట్స్లో ఉంటాయి. అవేంటంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఈ రోజు ఈ గాలిలో సల్ఫర్ ఆక్సైడ్ పర్సంటేజ్ ఇంత ఉంది, సో ఎయిర్ క్వాలిటీ ఇంత ఉంది. సో ఇలాంటి డిస్ప్లే బోర్డ్స్ని ఎక్కడ పెట్టారు అంటే ఢిల్లీ సిటీస్లో పెట్టారు. సో ఎందుకు అంటే ఇది అత్యంత కాలుష్యమైన సిటీ కాబట్టి. దీంతో పాటు ఇంకేం ఇంప్లిమెంట్ చేశారని అడుగుతున్నారు. అంటే ఈ టెక్నాలజీ ఏంటి అని. ఒకటి ఎండ్యూసర్, ఎన్కోడర్, APDM, ఎన్ఫ్యూజర్. ఇప్పుడు ఈ ఢిల్లీ దాంట్లో హెయిర్ క్వాలిటీ ఎర్లీ వార్నింగ్ సిస్టంలో సో దేన్ని ఇంజెక్ట్ చేశారు, దేన్ని ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఎన్ఫ్యూజర్. సో ఇక్కడ ఎన్ఫ్యూజర్ అంటే అర్థం ఏంటంటే EN అంటే ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్ ఇన్ఫర్మేషన్, FU అంటే ఫ్యూజన్ రిజల్ట్, ఎన్విరాన్మెంట్ ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ రిజల్ట్ అని చెప్పేసి ఎన్ఫ్యూజర్ని మనం ఏ కంట్రీతో కలిపి డెవలప్ చేసాము అంటే ఫిన్లాండ్. సో ఫిన్లాండ్ అనే దాంతో కలిపి దీన్ని డెవలప్ చేసామన్నమాట. సో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇదేం చెప్తుందంటే మనకి నిరి అని ఒకటి ఉంది, ఒక సంస్థ నిరి అంటే అర్థం ఏంటంటే నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది ఏమని రీసెంట్గా రిపోర్ట్ ఇచ్చిందంటే భారతదేశంలో 131 సిటీస్, 131 సిటీస్ అతి కాలుష్యమైన సిటీస్గా డిక్లేర్ చేసింది. అందులో టాప్ వచ్చేసి మన ఢిల్లీ. సో ఇక్కడ ఆన్సర్ వచ్చి మీకు ఆప్షన్ D అవుతుంది, ఎన్ఫ్యూజర్. సో ద నెక్స్ట్ వన్, యునెస్కో శాశ్వత ప్రతినిధి బృందానికి భారత తదుపరి శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమించబడ్డారో అని అడుగుతున్నారు. సో యునెస్కోకి నెక్స్ట్ శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమించబడ్డారని అడుగుతున్నారు. సందీప్ మిశ్రా, పవన్ మిశ్రా, విశాల్ వి శర్మ అండ్ TS రమేష్. నెక్స్ట్గా ఎవరు ఉన్నారు అంటే విశాల్ వి శర్మ. సో ఈయన భారత తదుపరి శాశ్వత ప్రతినిధిగా నియమితులయ్యారు. సో యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే ప్యారిస్. సో యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నది ఎక్కడ అంటే ప్యారిస్. అండ్ ఈ క్వశ్చన్కి వచ్చే ఆన్సర్ ఆప్షన్ C, విశాల్ వి శర్మ. సో ద నెక్స్ట్ వన్, అక్టోబర్ 13న పాటించిన విపత్తు ప్రమాదం లేదా తగ్గింపు అంతర్జాతీయ దినోత్సవం 2021 నేపథ్యం ఏంటి అని అడుగుతున్నారు. సో హోమ్ సేఫ్ హోమా, it's all about governance, disaster risk governance, reducing disaster economic losses అని చెప్పేసి. సో ఇట్స్ ఆల్ అబౌట్ గవర్నెన్స్. సో ఈ థీమ్తో అక్టోబర్ 13న మనం ఏం జరుపుకుంటామంటే ఇంటర్నేషనల్ డిజాస్టర్స్ ఏదైతే ఉందో రెస్క్యూ డే కింద జరుపుకుంటాం. అక్టోబర్ 13న విపత్తు ప్రమాదం లేదా అంతర్జాతీయ దినోత్సవం 2020ని జరుపుకుంటాం. సో ఆప్షన్ వచ్చేసి మనకి D అవుతుంది, ఇట్స్ ఆల్ అబౌట్ గవర్నెన్స్. నెక్స్ట్ వన్, కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖకు చెందిన DPIIT విడుదల చేసిన ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్లో 2019లో ఏ భారతీయ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. సో మన ఇండియాలో DPIIT ఏదైతే ఉందో అది విడుదల చేసిన లిస్ట్లో ఏ స్టేట్ ఫస్ట్లో ఉంది అని అడుగుతున్నారు. అది అరుణాచల్ ప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అని. 2019లో టాప్ స్టేట్ ఏది అంటే ఆంధ్రప్రదేశ్. ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2019లో. ఉత్తరప్రదేశ్ వచ్చి మనకి సెకండ్ ర్యాంకింగ్లో ఉంది. సో తెలంగాణ వచ్చేసి మనకి థర్డ్ ర్యాంకింగ్లో ఉంది. అండ్ అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసి 29th ర్యాంక్లో ఉంది. సో ఇక్కడ మట్టుకి టాప్ స్టేట్ ఏది అంటే ఆంధ్రప్రదేశ్. సో ఆ కంట్రీలో మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ప్రోగ్రామ్స్, ఆ స్టేట్లో మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ప్రోగ్రామ్స్ కానీ సో అవి ఎలా జరుపుతున్నారు, సో బిజినెస్ పరంగా ఎట్లాంటి ఇంప్లిమెంట్ చేశారు, ఎట్లాంటి స్కీమ్స్ స్టార్ట్ చేశారు, సో వీటన్నిటిని చూసి ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఆప్షన్ D వచ్చేసి ఆన్సర్. నెక్స్ట్ వన్,
మార్కెట్ సంబంధిత సమాచారాన్ని రైతులకు నేరుగా తెలుసుకునేందుకు ప్రధాని మోడీ ఇటీవల ఏ యాప్ను ఆవిష్కరించారు? సో మార్కెట్కి సంబంధించి యాజ్ వెల్ యాజ్ కెటల్స్ అంటే పశువులు అంటాం కదా, సో అవి ఎలా ఉన్నాయి, వాటి హెల్తీగా ఉన్నాయా, వాటి కౌంట్ ఎంత, సో ఇవన్నిటిని తెలుసుకోవడం కోసం ఏ యాప్ని నిర్మించారని అడుగుతున్నారు. ఈ గోపాల, నందగోపాల, దేశీ గౌ, ఈ గౌ మిత్ర. సో ఏది స్టార్ట్ చేశారు అంటే దట్ ఈస్ ఈ గోపాల. సో ఈ గోపాల అనే యాప్ని నరేంద్ర మోడీ రైతులకి నేరుగా సమాచారం మార్కెట్ గురించి అండ్ కెటిల్స్ పశువుల గురించి మెయిన్గా ఇవ్వడానికి కోసం ఈ గోపాల అనే దాన్ని స్టార్ట్ చేశారు. దీంతో పాటు ఇటీవల కౌ క్యాబినెట్, సో ఆవుల గురించి పరిరక్షించడానికి ఇది కౌ క్యాబినెట్ ఏ స్టేట్ స్టార్ట్ చేసిందని కూడా అడుగుతారు. సో కౌ క్యాబినెట్ స్టార్ట్ చేసిన స్టేట్ ఏది అంటే మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ ఈ క్యాబినెట్ని స్టార్ట్ చేసింది. సో ఈ రెండు విసా వరుసలో గుర్తుపెట్టుకోవచ్చు. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఇన్విట్ మోడల్. ఇక్కడ ఇన్విట్ ఏదైతే ఉందో అదేంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ మోడల్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ మోడల్. సో ఈ మోడల్ ద్వారా ఆస్తి మానిటైజేషన్ చేపట్టిన విద్యుత్ రంగంలో తొలి పబ్లిక్ సెక్టార్ కంపెనీ ఏది? సో ఇక్కడ ఏంటంటే అసలు ఈ ఇన్విట్ మోడల్ ఏంటి అంటే సో ఇండివిజువల్గా కానీ కంపెనీస్ని కానీ సో వాళ్ళ సంస్థలో పెట్టుబడులు పెట్టడానికి కొంతమేరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఒప్పుకుంటారు. సో ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత వచ్చిన ప్రాపర్టీలో కొంత దాన్ని వాళ్ళకి షేర్ చేస్తారు. సో ఇట్లాంటి దాన్ని మనం ఏమని పిలుస్తాము అంటే ఇన్వెస్ట్మెంట్ మోడల్ అని చెప్పి పిలుస్తాం. సో ఇట్లాంటిది స్టార్ట్ చేసిన ఫస్ట్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ ఏది అని అడుగుతున్నారు. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రికేషన్ కార్పొరేషన్ అని అడుగుతున్నారు. సో ఇది స్టార్ట్ చేసింది పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది కూడా మహారత్ననే. సో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఇన్విట్ మోడల్ని ద్వారా ఆస్తుల్ని మానిటైజేషన్ చేపట్టిన ఫస్ట్ ఇండియాలో ఫస్ట్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్, లైట్ యూటిలిటీ హెలికాప్టర్ను అభివృద్ధి చేసి దానిని ఇటీవల హిమాలయాల్లో పరీక్షించిన సంస్థ ఏది? సో లైట్ యూటిలిటీ హెలికాప్టర్ని దాన్ని డెవలప్ చేసి హిమాలయాల్లో ఏ సంస్థ ప్రదర్శించింది అని అడుగుతున్నారు. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడా, ఆర్డినెన్సెస్ ఫ్యాక్టరీ మెదక్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అండ్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్. సో ఈ లైట్ యూటిలిటీ హెలికాప్టర్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సో ఇక్కడ ఆప్షన్ వచ్చి ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి చిల్డ్రన్స్ ఫండ్ యునిసెఫ్ నిర్వహించే పిల్లల హక్కుల ప్రచారం కోసం ప్రతి పిల్లల కోసం ఫర్ ఎవ్రీ చైల్డ్, దీని నినాదం అది ఫర్ ఎవ్రీ చైల్డ్, ప్రతి పిల్లల కోసం సంబంధించి ప్రముఖ న్యాయవాదిగా అంటే లా అడ్వైస్ పర్సన్గా ఎవరు నియమించబడ్డారు? రణవీర్ సింగ్, ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, మనీషీ చిల్లార్. సో దీనికి ప్రతినిధిగా ఎవరు నియమించబడ్డారంటే ఆయుష్మాన్ ఖురానా. సో ఆయుష్మాన్ ఖురానా బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరైతే ఉన్నారో సో ఈయనని ఫర్ ఎవ్రీ చైల్డ్ క్యాంపెయిన్కి సో ఐక్యరాజ్య సమితి చిల్డ్రన్స్ ఫండ్ యునిసెఫ్ నిర్వహించిన దాంట్లో బ్రాండ్ అంబాసిడర్గా ఎన్నుకున్నారు. సో ఆప్షన్ వచ్చేసి బి అవుతుంది. నెక్స్ట్ వన్, ఏటా అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సో ఇంటర్నేషనల్ లిటరసీ డే ఎప్పుడు అని అడుగుతున్నారు. సెప్టెంబర్ 6th, సెప్టెంబర్ 7th, సెప్టెంబర్ 5th అండ్ సెప్టెంబర్ 8th. సో ప్రతి సంవత్సరం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ఎప్పుడు చేసుకుంటాము అంటే సెప్టెంబర్ 8th. సో రీసెంట్గా మనకి NSO అని ఉంది మన ఇండియాలో. NSO అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అంటాం. NSO ఇదేం చేసిందంటే ఒక సర్వే చేసింది. సో ఆ సర్వే ప్రకారం ఏం చెప్పింది అంటే భారతదేశంలో రూరల్ ఏరియా అంటే గ్రామ ఏరియాస్లో, సో గ్రామాల్లో ఏంటంటే రూరల్ ఏరియాలో ఎడ్యుకేషన్ లిటరసీ పర్సెంట్ అక్షరాస్యత శాతం భారతదేశంలో ఎంత ఉంది అని చెప్పింది అంటే 73.5% ఉందంట. అదే అర్బన్ ఏరియాలో ఎంత ఉంది అంటే 87.7% ఉందంట. ఇది రీసెంట్గా NSO చేసిన సర్వే ప్రకారం ఇచ్చిన రిపోర్ట్ అనమాట. అక్షరాస్యతలో రూరల్గా అండ్ అర్బన్గా కంపేర్ చేసుకుంటే. కోసి రైలు మెగా బ్రిడ్జ్ను ఏ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు? సో మోడీ కోసి రైలుని ఎక్కడ స్టార్ట్ చేశారని అడుగుతున్నారు. ఒడిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్. సో ఆయన స్టార్ట్ చేసింది ఎక్కడ అంటే దట్ ఈస్ అ కోసి రైలు ఇన్ బీహార్. సో బీహార్లో స్టార్ట్ చేశారు కోసి రైలు మెగా బ్రిడ్జ్ అని. ఇంకొకటి ఏంటంటే బీహార్ దుఃఖదాయిని, శారో ఆఫ్ బీహార్ అని కూడా దేన్ని పిలుస్తారు అంటే అది కోసిని.
సో కోసి యాక్చువల్గా పుట్టింది ఎక్కడ అంటే నేపాల్లో, కానీ మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కడ ప్రవహిస్తుంది అంటే బీహార్. సో బీహార్ దుఃఖదాయిని అని కోసి రైలుని పిలుస్తారు. సో ఇక్కడికి వచ్చి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ డి, బీహార్. నెక్స్ట్, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ OECD అంచనాల ప్రకారం 2020-21కి ఆర్థిక ఏడాదిలో భారతదేశం యొక్క జీడిపి ఎంత? ఇందాకలో మనం వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది చూసాం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి OECD, సో ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ప్రకారం నెక్స్ట్ ఇయర్ 2020-21కి ఇండియా జీడిపి ఎంత ఉండొచ్చు అని అడుగుతున్నారు. 10.2, 10.5, 10.7, 11% అని. సో అక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి 10.2%. సో ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, జపాన్ నూతన ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు? సో మనకి జపాన్కి న్యూ ప్రైమ్ మినిస్టర్గా ఎవరు ఎన్నికయ్యారని అడుగుతున్నారు. సో మనకి ఆప్షన్ వచ్చి ఇక్కడ యోషిహిడే సుగా. సో యోషిహిడే సుగా ఎవరైతే ఉన్నారో సో ఈయన జపాన్కి న్యూ ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికయ్యారు. ఇది ఒకటి. సెకండ్ వచ్చి జపాన్ రీసెంట్గా న్యూస్లో ఉంది, ఎందుకంటే క్వాడ్. సో మనకి క్వాడ్ సమావేశాలు అని జరుగుతాయి. క్వాడ్ అనేది మనకి G7, G6 ఎట్లానో కొన్ని గ్రూప్ ఆఫ్ కంట్రీస్ కలిసి క్వాడ్ అనే గ్రూప్ని పెట్టుకున్నాయి. ఈ క్వాడ్లో ఎవరెవరు ఉన్నారు అంటే ఒకటి USA ఉంది, రెండోది వచ్చేసి మనకి జపాన్ ఉంది, మూడోది వచ్చి ఇండియా ఉంది, సో నాలుగోది వచ్చేసి ఆస్ట్రేలియా. సో ఈ 4 కలిసి ఏమని పెట్టుకున్నాయంటే క్వాడ్ అని పెట్టుకున్నాయి. సో నెక్స్ట్ ఇయర్ క్వాడ్ సమావేశం ఎక్కడ జరుగుతుంది అంటే టోక్యో. సో టోక్యో ఉన్నది ఎక్కడ అంటే జపాన్లో. సో అందుకని జపాన్ అనేది 2 సార్లు న్యూస్లో ఉంది. ఒకటి ప్రధానమంత్రి యోషిహిడే సుగా, క్వాడ్ సమావేశం ఎక్కడ జరగబోతుంది అంటే టోక్యో ఇన్ జపాన్. సో ఇది గుర్తుపెట్టుకోండి. ద నెక్స్ట్ వన్, 2030 ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం ఏది? సో 2030కి ఏషియన్ గేమ్స్ అనేవి ఎక్కడ జరుగుతాయి, వెన్యూ ఎక్కడ అని అడుగుతున్నారు. సో జకార్తా క్యాపిటల్ ఆఫ్ ఇండోనేషియా, ఢాకా క్యాపిటల్ ఆఫ్ బంగ్లాదేశ్, నెక్స్ట్ రియాద్ క్యాపిటల్ ఆఫ్ సౌదీ అరేబియా అండ్ దోహా క్యాపిటల్ ఆఫ్ ఖతార్. సో 2030 ఏషియన్ గేమ్స్ ఆసియా క్రీడలు ఎక్కడ జరుగుతాయి అంటే సో దోహాలో జరుగుతాయి. దోహా దేని క్యాపిటల్ అంటే ఖతార్. సో మిగతా క్యాపిటల్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో వీటిని కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ద నెక్స్ట్ వన్, ఆజాదీ, ఫ్రీడమ్, ఫాసిజం, ఫిక్షన్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారో అని అడుగుతున్నారు. సో యాక్చువల్గా ఈ వర్డ్ అనేది మనకి చాలా చాలా ఫేమస్, ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో ఒకప్పుడు సో ఆజాదీ అనే పేరు మీదే జరిగింది. సో ఇది ఒక రకంగా. ఇంకొకటి ఏంటంటే ఈ బుక్లో మన నరేంద్ర మోడీ గురించి, ప్రైమ్ మినిస్టర్ గురించి, సెకండ్ వచ్చేసి మనకి UK, US వీళ్ళు ఏం చేశారు అంటే భారతదేశం యొక్క ఫండమెంటల్స్ ఆఫ్ హిందూయిజం, సో హిందుత్వం ఏదైతే ఉంటుందో దాని గురించి కొన్ని ఎస్సైస్ని పబ్లిష్ చేశారు వాళ్ళ కంట్రీస్లో, UK, US వాళ్ళు. అవి నరేంద్ర మోడీ గురించి, ఫాసిజం గురించి ఇవన్నీ కంబైన్డ్గా చేసి ఒక బుక్ని రాసింది. ఆమె రాసిన వాళ్ళు ఎవరని అడుగుతున్నారు. సల్మాన్ రష్దీ, రస్కిన్ బాండ్, విక్రమ్ సేథ్, అరుంధతి రాయ్. సో ఆజాదీ అనే బుక్ని రాసింది ఎవరు అంటే అరుంధతి రాయ్. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్, ఇంగ్లీష్, ఉర్దూలతో పాటు ఈ కింది భాషల్లో ఏది జమ్మూ కాశ్మీర్ అధికారిక భాషగా చేర్చారు? కశ్మీరా, డోగ్రియా, హిందీయా, పైవన్నీనా అని అడుగుతున్నారు. యాక్చువల్గా మనకి ఇంగ్లీష్, ఉర్దూ అనేది ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్లో అఫీషియల్ లాంగ్వేజెస్. సో వాటితో పాటు ఏ లాంగ్వేజ్ ఉందంటే డోగ్రీ. సో అక్కడ లోకల్ లాంగ్వేజ్ ఇది. ఈ డోగ్రీ అధికారిక భాషగా ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ 2020 పార్లమెంట్లో చర్చ ఏం జరుగుతుందంటే డోగ్రీ, ఉర్దూలతో పాటు జమ్మూ కాశ్మీర్లో కశ్మీరీ లాంగ్వేజ్ని కూడా అధికారికంగా గుర్తించాలనే చర్చ జరుగుతుంది. ఇక్కడ మాత్రం మనకు ఆన్సర్ వచ్చి జమ్మూ కాశ్మీర్కి అఫీషియల్ లాంగ్వేజ్, అధికార భాష ఏది అంటే దట్ ఈస్ డోగ్రీ. నెక్స్ట్, మెర్కామ్ క్యాపిటల్ ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తి ఆస్తి యజమాని ఏ సంస్థ? సో ప్రపంచంలోనే సోలార్ ఎనర్జీ ఏదైతే ఉందో సో సోలార్ ఎనర్జీ ద్వారా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసే పెద్ద సంస్థ ఏది అని అడుగుతున్నారు. ఎవరు అని అడుగుతున్నారు. ఒకటి ఇన్వెంట్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఎన్ఎల్ గ్రీన్ పవర్, SB ఎనర్జీ, అదానీ గ్రీన్ ఎనర్జీ. సో ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే యజమాని ఎవరు అంటే అదానీ గ్రీన్ ఎనర్జీ. సో ఇది ఆప్షన్ డి అవుతుంది. దీన్ని పక్కన పెడితే ప్రపంచానికి వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్. సో
సో ఇది స్లోగన్ అండి, యాక్చువల్గా స్లోగన్ లాంటిది. వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్. ఈ నినాదాన్ని, ఈ ప్లాన్ ఇచ్చింది ఎవరు అంటే ఇండియానే. వరల్డ్లో మిగతా కంట్రీస్కి ఇంట్రడ్యూస్ చేసింది. ఇదే కాకుండా ప్రపంచంలో సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే దాంట్లో, సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే దాంట్లో 5వ పెద్ద లార్జెస్ట్ కంట్రీ ఏది అంటే ఇండియా. సో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే టాప్ 5 అన్నమాట. ఎందులో? సోలార్ ఎనర్జీలో. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో అదానీ గ్రీన్ ఎనర్జీ అనేది బేసిక్గా కరెంట్ అఫైర్కి వస్తుంది, ఇది జీకేకి వస్తుంది. టాప్ 5th కంట్రీ ఏది అంటే ఇండియా. నెక్స్ట్, భారతీయ రైల్వే అభివృద్ధి చేసిన రిమోట్ కంట్రోల్ మెడికల్ ట్రాలీ పేరేంటి? సో రిమోట్ కంట్రోల్ మెడికల్ ట్రాలీ ఏదైతే ఉందో సో దానికి ఏమని పేరు పెట్టారని అడుగుతున్నారు. టెలీబోట్, వాట్ బోట్, టెక్ బాట్, మెడ్ బోట్. సో ఈ రిమోట్ కంట్రోల్ మెడికల్ ట్రాలీకి ఏమని పేరు పెట్టారు అంటే దట్ ఈజ్ అ మెడ్ బోట్. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి అవుతుంది, మెడ్ బోట్. నెక్స్ట్ వన్, రైల్వే బోర్డు మొదటి సీఈఓగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు అని అడుగుతున్నారు. సో రైల్వే బోర్డు యొక్క సీఈఓగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? బీపీ సందీప్ నందా, రమేష్ కుమార్ సింగా, పిఎన్ పవన్ మిశ్రానా, వికే యాదవ్. ఇప్పుడు ప్రస్తుతం రైల్వే సీఈఓగా ఎవరు బాధ్యతలు చేపడుతున్నారు అంటే సో దట్ ఈస్ వికే యాదవ్, వినోద్ కుమార్ యాదవ్. ఈయన 1980స్కి చెందిన 1980 బ్యాచ్కి చెందిన ఐఆర్ఎస్ ఆఫీసర్. సో తర్వాత ఏం చేశారు అంటే సౌత్ సెంట్రల్ రైల్వే, దక్షిణ మధ్య రైల్వేకి జనరల్ మేనేజర్గా ఎవరు చేశారు అంటే వికే యాదవ్. సో ఇప్పుడు కొత్త రైల్వే చీఫ్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్గా సో ఈయన ఎన్నికయ్యారు. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి అవుతుంది, వికే యాదవ్. నెక్స్ట్ వన్, ఓకే, క్వశ్చన్ వచ్చి ది బిగ్ థాట్స్ ఆఫ్ లిటిల్ లవ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారని అడుగుతున్నారు. నజీరుద్దీన్ షా, కరణ్ జోహార్, రిషి కపూర్, ఆయుష్మాన్ ఖురానా. సో ది బిగ్ థాట్స్ ఆఫ్ లిటిల్ లవ్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు అంటే కరణ్ జోహార్. సో కరణ్ జోహార్ యొక్క ఇద్దరు ట్విన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ ద్వారా ఇన్స్పైర్ అయ్యి ఆయన ఈ బుక్ అనేది రాయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే లవ్ అండ్ కుష్ అనే ఇద్దరు క్యారెక్టర్స్ని, సో వాళ్ళ పేరెంట్స్ యొక్క మెయిన్ ప్రాబ్లమ్స్ని ఇట్లా అన్నిటినీ కలిపి ఆ థాట్స్తో ఈయన ఈ బుక్ రాయడం జరిగింది, ది బిగ్ థాట్స్ ఆఫ్ లిటిల్ లవ్ అని చెప్పి. అదే కాకుండా 2017లో కరణ్ జోహార్ తన ఆటోబయోగ్రఫీని కూడా రిలీజ్ చేశారు. సో దాని పేరు వచ్చేసి ఎన్ అన్సూటబుల్ బాయ్. అండ్ అన్సూటబుల్ బాయ్ అనే బుక్ రాసింది ఎవరు అంటే అది కూడా కరణ్ జోహారే. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి మనకి ఆప్షన్ బి అవుతుంది. సో ద నెక్స్ట్ వన్, దేశంలోని మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతుగా నీతి ఆయోగ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్లాట్ఫామ్తో భాగస్వామ్యం చేసిన సంస్థ ఇది. సో నీతి ఆయోగ్ ఏం చేసింది అంటే దేశంలోని మహిళా పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి మద్దతుగా సో ఇక్కడ ఉన్న ఏ సంస్థతో భాగస్వామ్యం చేసుకుంది అని అడుగుతున్నారు. సో ఒకటి వచ్చేసి మఫాసిస్ అండ్ టెక్ మహీంద్ర, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ అని. సో నీతి ఆయోగ్ దేంతో టైఅప్ అయ్యింది అంటే టెక్ మహీంద్ర. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి అవుతుంది, టెక్ మహీంద్ర. ప్రజెంట్ టెక్ మహీంద్ర సిఇఓ వచ్చేసి మనకి సిపి గురునాని. అలాగే మనకి నీతి ఆయోగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే Jan 1, 2015. ఆల్రెడీ మీకు తెలిసిందే Jan 1, 2015 నీతి ఆయోగ్ ఇండియాలో స్టార్ట్ అయింది. ఇంకొకటి, నీతి ఆయోగ్కి చైర్మన్గా ఎవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ప్రస్తుతం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఎవరు ఉన్నారు అంటే నరేంద్ర మోడీ. సో మనకి చైర్మన్ తర్వాత నెక్స్ట్ ఉండేది ఎవరు అంటే సిఈఓ. నీతి ఆయోగ్కి ప్రస్తుతం సిఈఓగా ఎవరు ఉన్నారంటే అమితాబ్ కాంత్. సో అమితాబ్ కాంత్ ఇప్పుడు ప్రజెంట్ నీతి ఆయోగ్కి సిఈఓగా వ్యవహరిస్తున్నారు. సో ఇవి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. సో ద నెక్స్ట్ వన్, ఇటీవల జరిగిన 8వ తూర్పు ఆసియా సమిట్ ఆర్థిక మంత్రుల సమావేశంలో భారత్ తరపున ఎవరు ప్రాతినిధ్యం వహించారు? సో ఇప్పుడు జరిగిన ఏదైతే సమిట్ ఉందో ఆర్థిక మంత్రుల యొక్క సమిట్, సో దాంట్లో ఎవరు ప్రాతినిధ్యం వహించారని అడుగుతున్నారు. రామ్ విలాస్ పాస్వాన్, పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్. సో రామ్ విలాస్ పాస్వాన్ అనే ఆయన బీహార్కి చెందిన వ్యక్తి. ఆయన ఈ ఇయర్ హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోవడం జరిగింది. సో మనకి పీయూష్ గోయల్ వచ్చి రైల్వే శాఖ మంత్రి. సో ఈయన ఈ ఇయర్ ఆర్థిక మంత్రుల సమావేశానికి భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. సో ఆప్షన్ వచ్చేసి మనకి ఆప్షన్ బి అవుతుంది, దట్ ఈస్ అ పీయూష్ గోయల్.
సో ఇక్కడ క్వశ్చన్ వచ్చి రెజ్లింగ్ ప్రపంచ కప్ 2020లో మహిళల 57 kgs విభాగంలో రజత పథకం గెలుపొందిన భారత క్రీడాకారిణి ఎవరు? సో రెజ్లింగ్లో ఈ ఇయర్ 2020లో 57 అంటే అండర్ 57 kgs విభాగంలో రజత పథకం ఎవరికి గెలుపొందారో అని అడుగుతున్నారు. సో అల్కా తోమార్ అండ్ బబితా కుమారి, అన్షు మాలిక్ అండ్ సాక్షి మాలిక్. సో ఈ ఇయర్ ఈ పథకం గెలుచుకుంది ఎవరు అంటే అన్షు మాలిక్. సో రెజ్లింగ్ ప్రపంచ కప్ 2020లో రజత పథకం గెలుచుకుంది అన్షు మాలిక్. ఆప్షన్ సి అవుతుంది ఇక్కడ. సో ద నెక్స్ట్ వన్, లోక్సభ సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? సో ఈ ఇయర్ లోక్సభ సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారని అడుగుతున్నారు. సో అనూప్ మిశ్రా, ఎన్ గోపాలన్ అండ్ టీకే విశ్వనాథం, ఉత్పల్ కుమార్ సింగ్. సో ఇప్పుడు ప్రస్తుతం లోక్సభ సెక్రటరీ జనరల్గా ఎవరు ఎన్నికయ్యారు అంటే సో ఉత్పల్ కుమార్ సింగ్. సో దీన్ని గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ వచ్చేసి మనకి ఆప్షన్ డి అవుతుంది, ఉత్పల్ కుమార్ సింగ్. సో ద నెక్స్ట్ వన్, ఈ క్రింది వారిలో ఎవరిని ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధిలో డిజిటల్ విభాగానికి సీనియర్ సాంకేతిక నిపుణుడిగా భారత ప్రభుత్వం నియమించింది? సో ఈ కింది ఇచ్చిన వాళ్ళలో ఎవరిని ఈ ఐక్యరాజ్య సమితికి సంబంధించి అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధి, సో వ్యవసాయ అభివృద్ధి నిధి ఏదైతే ఉందో దాంట్లో సీనియర్ సాంకేతిక నిపుణుడిగా ఎన్టీఈకి భారత ప్రభుత్వం ఎవరు నిర్మించింది అని అడుగుతున్నారు. డాక్టర్ షేక్ ఎన్ మీరా, రతన్ కుమార్ సిన్హా, మిథాలీ ముఖర్జీ, జేఎన్ గోస్వామి. సో డాక్టర్ షేక్ ఎన్ మీరా. సో ఈయనని ఈ ఇయర్ ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధిలో సో సీనియర్ సాంకేతిక నిపుణుడిగా నియమించారు. సో ఆప్షన్ వచ్చేసి మనకి ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్, మచ్కండ్ జల విద్యుత్ ప్రాజెక్టు ఏ 2 రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అని అడుగుతున్నారు. సో మచ్కండ్ని మనం ఇంకో పేరుతో కూడా పిలవచ్చు, సీలేరు. సో సీలేరు అని కూడా పిలవచ్చు. సో మచ్కండ్ అనేది ఎక్కడ ఏ 2 రాష్ట్రాలకు మధ్యది అని అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా. సో ఈ సీలేరు ప్రాజెక్ట్ లేదా మచ్కండ జల విద్యుత్ ప్రాజెక్ట్ అనేది దేనికి సంబంధించింది అంటే ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిస్సాకి సంబంధించింది. సో ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా మధ్యలో మనకి ఇక్కడ దుదుమా జలపాతం అని ఉంటుంది. సో దుదుమా జలపాతానికి దగ్గరలో మనకి ఈ మచ్కండ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ ఉండడం జరిగింది. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి అవుతుంది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో మనకి ఇంపార్టెంట్ రివర్స్ వచ్చి గోదావరి, కృష్ణ. సో గోదావరి, కృష్ణ. అండ్ ఇక్కడ ఒడిస్సాలో ఇంపార్టెంట్ నది వచ్చేసి మనకి మహానది. సో జనరల్గా మనకి ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి ఈ రెండింటికి సంబంధించి ఇంపార్టెంట్ డ్యామ్ షేర్ చేసుకుంటున్నాయి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఏ రివర్ మీద అంటే కృష్ణా రివర్ మీద. సో దాని పేరు వచ్చేసి నాగార్జున సాగర్ డ్యామ్. సో నాగార్జున సాగర్ డ్యామ్ని ఏ 2 రాష్ట్రాలు షేర్ చేసుకుంటున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఏ రివర్ అంటే కృష్ణా రివర్. సో ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిస్సాకి సంబంధించి ఏది అంటే అదే మచ్కండ్ ప్రాజెక్ట్. సో దాన్ని సీలేరు, మచ్కండ్ రివర్ని సీలేరు అని కూడా అంటాం. సో ఎక్కడుంది అంటే దుదుమా జలపాతం దగ్గర. సో ఆప్షన్ వచ్చి ఆప్షన్ డి అవుతుంది. సో ద నెక్స్ట్ వన్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వేదికగా ముల్లంగి పంటను సాగు చేసి విజయం సాధించిన అంతరిక్ష సంస్థ ఏది? సో మనకి ఐఎన్ఎస్ఎస్ వేదికగా ఇంటర్నేషనల్ స్పేస్ ఏజెన్సీ సెంటర్ ఏదైతే ఉందో దాని వేదికగా ముల్లంగి పంటని సాగు చేసి విజయం సాధించిన అంతరిక్ష సంస్థ ఏది అని అడుగుతున్నారు. సిఎన్ఎస్ఏ అని ఉంది ఇక్కడ. ఇదేంటంటే చైనా స్పేస్ అడ్మినిస్ట్రేషన్, చైనా యొక్క స్పేస్ ఆర్గనైజేషన్. సో నాసా ఇది యుఎస్ఏ యొక్క స్పేస్ ఆర్గనైజేషన్ అనమాట. జెక్సా జపాన్ ఎక్స్ప్లోరన్ అండ్ ఆర్గనైజేషన్, స్పేస్ ఆర్గనైజేషన్ జపాన్కి సంబంధించి. ఇస్రో ఇండియాకి సంబంధించి. ఏ స్పేస్ ఆర్గనైజేషన్, ఏ దేశానికి సంబంధించిన స్పేస్ ఆర్గనైజేషన్ ముల్లంగి పంటను సాగు చేసి విజయం సాధించింది అని అడుగుతున్నారు. దట్ ఈస్ నాసా. దేనికి సంబంధించింది అంటే యుఎస్ఏ. సో యుఎస్ఏకి సంబంధించిన నాసా దీంట్లో సక్సెస్ అయింది. సో ఆప్షన్ వచ్చి మనకి బి అవుతుంది. నెక్స్ట్ వన్, ఫ్యూచర్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్ ఇన్ ఏషియన్ అండ్ పసిఫిక్ అనే నివేదిక ప్రకారం 2014-15 మధ్యకాలంలో అత్యధికంగా గ్రీన్ ఫీల్డ్ ఎస్టీఐ ప్రాజెక్టుల్ని దక్కించుకున్న దేశాల జాబితాలో భారత్ది ఎన్నోవ స్థానం అని అడుగుతున్నారు. సో 2004 నుంచి 2015 మధ్యలో సో మనకి ఈ రీజనల్ కోఆపరేషన్ ఇన్ ఏషియా అండ్ పసిఫిక్ సో దాని ప్రకారం
ఎక్కువ గ్రీన్ ఫీల్డ్ ఎస్డిఏ ప్రాజెక్టుల్ని దక్కించుకున్న టాప్ దేశాలలో సో ఇండియా ర్యాంక్ ఎంత అని అడుగుతున్నారు. సెకండా, థర్డా, 4వ, 5 అని చెప్పి. సో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే ఈ ఫీల్డ్ ప్రాజెక్ట్లో 4వ స్థానంలో నిలిచింది. సో గ్రీన్ ఫీల్డ్ ఎస్డిఏ ప్రాజెక్ట్లో సో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 4. ఇక్కడ ఆప్షన్ వచ్చి మనకి ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ వన్, ది పేషెంట్ అసాసిన్ ఏ ట్రూ టేల్ ఆఫ్ మస్కర్ పుస్తకం రచించినందుకు గాను ప్రతిష్టాత్మక హెజల్ టిల్ట్మ్యాన్ బహుమతి. సో హెజల్ టిల్ట్మ్యాన్ అనే బహుమతిని అందుకున్న బ్రిటిష్ ఇండియన్ రచయిత్రి ఎవరు? సో ఆమె రాసిన పుస్తకం పేరు ఏంటంటే ది పేషెంట్ అసాసిన్. సో యాక్చువల్గా ఈమె ఈ బుక్ని ఎవరిని ఉద్దేశించి రాసింది అంటే ఉధమ్ సింగ్. సో మనకి ఇండియన్ హిస్టరీలో వస్తారు ఈయన ఉధమ్ సింగ్, గదార్ పార్టీకి చెందిన వ్యక్తి. సో ఈయన గదార్ పార్టీకి చెందిన వ్యక్తి ఉధమ్ సింగ్. సో ఈయన గురించి మెయిన్గా, ఈయన క్యారెక్టరైజేషన్ గురించి మెయిన్గా సో అనుసరిస్తూ ఈ పుస్తకం రాసింది ది పేషెంట్ అసాసిన్ అని చెప్పేసి. సో అది రాసిన బ్రిటిష్ ఇండియన్ రచయిత్రి ఎవరో అని అడుగుతున్నారు. అనితా ఆనంద్, నిహారిక ఆచార్య, సిమ్రాన్ సేతి అండ్ దీపా ఫెర్నాండెస్. సో ఇది రాసింది ఎవరు అంటే అనితా ఆనంద్. సో ఈమె ఈ బుక్ని రాయడం జరిగింది. సో ఆప్షన్ వచ్చేసి మనకి ఆప్షన్ ఏ. సో ది పేషెంట్ అసిన్ అనే రాసింది అనితా ఆనంద్. సో ద నెక్స్ట్ వన్, స్టాట్యూ ఆఫ్ పీస్ శాంతి విగ్రహం పేరుతో నిర్మించిన ప్రఖ్యాత జైన మత బోధకుడు, ఆయన పేరు వచ్చేసి విజయ వల్లభ సురీశ్వర్. విగ్రహాన్ని సురీశ్వర్ 151వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2020 నవంబర్ 16న ప్రారంభించారు. అయితే ఇది ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు. సో ఏ రాష్ట్రంలో ఈ ఇయర్లో నవంబర్లో మోడీ విజయ్ వల్లభ సురీశ్వర్ అనే విగ్రహాన్ని ప్రారంభించారు అని అడుగుతున్నారు. సో గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్. సో ఆయన ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎక్కడ ప్రారంభించారు అంటే రాజస్థాన్లో. జనరల్గా మనకి జైన మతం, బుద్ధిజం అండ్ జైనిజం ఇండియాలో చాలా ప్రసిద్ధి చెందినవని చెప్పొచ్చు. సో జైన మతానికి వచ్చేటప్పటికి ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయంటే, మనం జైన మతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే వాళ్ళని ఏమని పిలుస్తామంటే తీర్థంకరాస్ అని పిలుస్తాం. టోటల్గా మనకి జైన తీర్థంకరాస్ ఎంతమంది ఉన్నారో అని అడుగుతారు. సో జైన తీర్థంకరాస్ మనకి ఎంతమంది ఉన్నారు? తీర్థంకరులు. సో తీర్థంకరులు అంటాం. సో తీర్థంకరులు ఎంతమంది ఉన్నారు అంటే టోటల్గా 24. సో ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ప్రసిద్ధ శ్రావణ బెల్గుల గోమటేశ్వర స్టాట్యూ అంటాం. సో మన ఇండియాలోనే అతిపెద్ద స్టాట్యూ ఇది గోమటేశ్వర. సో గోమటేశ్వర స్టాట్యూ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతారు. సో ఇది భగవాన్ మహావీర్ జైన్కి సంబంధించింది. సో ఆ స్టాట్యూ అనేది మనకి శ్రావణ బెల్గుల, సో శ్రావణ బెల్గులాలో ఉంది. సో ఇది ఎక్కడ ఉంది అంటే కర్ణాటక. సో కర్ణాటకలోని శ్రావణ బెల్గులాలో గోమటేశ్వర స్టాట్యూ ఉంది. సో ఇది ఇండియాలోనే అత్యంత ఎత్తైన స్టాట్యూ. సో మహావీర జైన్ది 24th తీర్థంకర, 24వ తీర్థంకర ఆయన ఎవరు అంటే మహావీర జైన్. సో ఈయన స్టాట్యూ ఇక్కడ ఉంది. ఇకపోతే రాజస్థాన్కి వచ్చేటప్పటికి, రాజస్థాన్లో చాలా ఇంపార్టెంట్ జైన్ టెంపుల్ ఏది, ఫేమస్ జైన్ టెంపుల్ ఏదంటే దిల్వారా. సో దిల్వారా టెంపుల్ ఏదైతే ఉందో ఇది రాజస్థాన్లో చాలా ప్రాముఖ్యమైన జైన్ టెంపుల్ అని చెప్పొచ్చు. సో రాజస్థాన్లో ఓల్డెస్ట్ మౌంటైన్స్, అతి పురాతనమైన పర్వతాలు అంటాం. భారతదేశంలోనే అతి పురాతన పర్వతాలు ఆరావళి. సో ఆరావళి పర్వతాలు ఎక్కడ ఉన్నాయి అంటే రాజస్థాన్లో ఉన్నాయి. సో భారతదేశంలోనే అతిపెద్ద ఎడారి, దాని పేరు వచ్చేసి థార్. సో లార్జెస్ట్ డెజర్ట్ ఇన్ ఇండియా. సో థార్ ఎడారి ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో. సో ఈ క్వశ్చన్కి ఆప్షన్ వచ్చేసి మనకి ఆప్షన్ బి అవుతుంది, దట్ ఈస్ రాజస్థాన్. నెక్స్ట్, భారతీయ విమానయాన సంస్థకు సీఈఓగా నియమితులైన తొలి మహిళ ఎవరు? సో మనకి ఇప్పుడు ఏదైతే భారతీయ విమానయాన సంస్థ ఉందో సో దానికి ఫస్ట్ మహిళ సీఈఓగా ఎవరు నియమితులయ్యారని అడుగుతున్నారు. మీనా గణేష్ అండ్ హర్ప్రీత్ సింగ్, రేణుకా రామ్నాథ్ అండ్ లావణ్య నల్లి. సో ఇప్పుడు ప్రజెంట్ ఎవరు నియమితులయ్యారు అంటే హర్ప్రీత్ సింగ్. సో ఈమె అయ్యారు. సో హర్ప్రీత్ సింగ్ జనరల్గా ఈమె 1988లో 1988లో ఎయిర్లైన్స్ ఏదైతే ఉందో సో ఇండియన్ ఎయిర్లైన్స్లో ఫస్ట్ విమెన్ పైలట్ అనమాట. సో ఇండియన్ ఎయిర్లైన్స్లో మొట్టమొదటి మహిళా పైలట్. సో మొట్టమొదటి మహిళా పైలట్ 1988లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ప్రజెంట్ ఈమె సీఈఓగా భారత విమానయాన సంస్థకు నియమితులయ్యారు. సో ఆన్సర్ వచ్చేసి హర్ప్రీత్ సింగ్, ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ వన్,
యునెస్కోలోని వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ జాబితాలో చేర్చబడిన పన్నా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు. జనరల్గా భారతదేశంలో టోటల్ బయోస్పియర్ల సంఖ్య ఎంత అంటే 18. మన గవర్నమెంట్ గుర్తించిన బయోస్పియర్లు 18. అయితే వీటిలో యునెస్కో ఇప్పటిదాకా గుర్తించినవి ఎన్ని అంటే టోటల్గా 11. అయితే ఈ ఇయర్ పన్నాని కూడా గుర్తించడంతో టోటల్గా మనకి ఎన్ని బయోస్పియర్స్ని యునెస్కో రికగ్నైజ్ చేసింది ఇండియాలో అంటే 12. సో కొత్తగా రికగ్నైజ్ చేసింది పన్నా. సో ఇప్పుడు మనకి పన్నా టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు, మధ్యప్రదేశ్. సో ఆప్షన్ వచ్చేసి ఏ అవుతుంది, మధ్యప్రదేశ్లో. అలాగే మనకి అస్సాంలో ఉన్న బయోస్పియర్ ఏది అని అడిగితే, సో మనకి అస్సాంలో మనకి బయోస్పియర్ వచ్చి మానస్ బయోస్పియర్ ఎక్కడ ఉంది అంటే అస్సాంలో ఉంది. రాజస్థాన్లోని జమ్మూ కాశ్మీర్లోని ఎలాంటి బయోస్పియర్స్ అనేవి లేవు. సో ఈ స్టేట్స్లో బయోస్పియర్స్ లేవు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి పన్నా ఈజ్ ఇన్ మధ్యప్రదేశ్, ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్, జాతీయ హ్యాండ్బెల్ సమైక్య అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు? సో జాతీయ హ్యాండ్బెల్ సమైక్య HFI ఏదైతే ఉంటుందో దానికి నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారని అడుగుతున్నారు. లక్ష్మీ చావ్లా, ML ఖాన్, రోషన్ లాల్ ఆనంద్ అండ్ అరసెనపల్లి జగన్మోహన్ రావు. సో ఇప్పుడు HFIకి కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు అంటే దట్ ఈస్ అరసెనపల్లి జగన్మోహన్ రావు గారు. సో ఆప్షన్ వచ్చేసి మనకి D అవుతుంది. సో ద నెక్స్ట్ వన్, అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాన్ని నడపబోతున్న తొలి మహిళా పైలట్ ఎవరు? సో జనరల్గా ఇప్పటి వరకు ఇది జరగలేదు. రాఫెల్ అనేది ఫస్ట్ టైం ఒక విమెన్ పైలట్ని సో ఎంటర్ చేయబోతున్నారు. సో ఆమె ఎవరు అని అడుగుతున్నారు. సో రాఫెల్ అనేది ఏ కంట్రీ స్టార్ట్ చేసింది, దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఏ కంట్రీ స్టార్ట్ చేసింది అంటే ఫ్రాన్స్. సో ఫ్రాన్స్లో మనకి డసాల్ట్ ఏవియేషన్ ఏదైతే ఉందో ఆ ఏవియేషన్ దీన్ని స్టార్ట్ చేసింది. సో ఇండియా ప్రస్తుతం ఈ రాఫెల్కి ఎవరిని ఎంపిక చేసింది అని అడుగుతున్నారు. సో ఒకటి వచ్చేసి లెఫ్టినెంట్ దీపికా మిశ్రా, లెఫ్టినెంట్ అవని చతుర్వేది, లెఫ్టినెంట్ శివాంగి సింగ్ అండ్ లెఫ్టినెంట్ నివేదా చౌదరి. సో ఇక్కడ మనకి ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి, లెఫ్టినెంట్ శివాంగి సింగ్. సో తొలి మహిళా పైలట్ ఇన్ ఇండియా. సో దేన్ని నడపబోతున్నారు అంటే రాఫెల్ యుద్ధ విమానాన్ని. సో ద నెక్స్ట్ వన్, ఈ క్రింది వారిలో ఎవరు ఇటీవల ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో ADB అంటాం, సో నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులయ్యారు? సో ఆప్షన్స్ వచ్చేసి మనకి సమీర్ కుమార్ ఖార్ అండ్ రాజేష్ కుల్లార్ అండ్ KV కామత్ అండ్ రాజీవ్ కుమార్ ఉన్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో సో దానికి నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మనకి అండ్ సమీర్ కుమార్ ఖార్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎంపికయ్యారు. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఇండియాలో ఉన్న కొన్ని రాష్ట్రాలతో $400 మిలియన్ ప్రాజెక్టు, $500 బిలియన్ ప్రాజెక్టు, ఇట్లా ప్రాజెక్టుతో ఒప్పందం చేసుకుని మనం కంటిన్యూ అవుతున్నాం ఈ బ్యాంక్తో. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే మనీలా, ఫిలిప్పీన్స్. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే మనీలా అండ్ ఫిలిప్పీన్స్లో ఉంది. సో దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మాత్రం సమీర్ కుమార్ ఖార్ అండ్ ఆప్షన్ ఏ. సో ద నెక్స్ట్ వన్, ఇటీవల తవ్వకాల్లో బంగారు ఆభరణాలు బయటపడిన కులాంబేశ్వర ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు. సో ఇప్పుడు తవ్వకాల్లో బయటపడిన కులాంబేశ్వర ఆలయం ఏదైతే ఉందో ఇది 800 సంవత్సరాల క్రితం ఆలయం. సో ఈ ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు. కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. సో ఈ ఆలయం ఎక్కడ ఉంది అంటే తమిళనాడు. సో ఆప్షన్ వచ్చి సి అవుతుంది. తమిళనాడుకి టెంపుల్స్కి చాలా రిలేషన్ ఉంది ఎగ్జామ్స్లో. మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువ క్వశ్చన్స్ టెంపుల్ బేస్డ్ క్వశ్చన్స్ తమిళనాడుని బేస్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. సో చాలా ఫేమస్ క్వశ్చన్ ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద గ్రానైట్ టెంపుల్, వరల్డ్ లార్జెస్ట్ గ్రానైట్ టెంపుల్ అంటాం బృహదీశ్వర ఆలయ్. సో బృహదీశ్వర ఆలయ్ సో దీనిని రాజరాజ చోళులు కట్టించారు. సో ఇది ఎక్కడ ఉంది అంటే తంజావూరు ఇన్ తమిళనాడు. సో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గ్రానైట్ టెంపుల్ మొత్తం గ్రానైట్తోనే కన్స్ట్రక్ట్ చేశారు, చోళుల కాలం నాటిది. సో దీన్ని విసా వర్సాలో ప్రతి ఎగ్జామ్లో ఆల్మోస్ట్ అడుగుతూ ఉంటారు. ప్రపంచంలో అతిపెద్ద గ్రానైట్ టెంపుల్ ఏది, లేకపోతే బృహదీశ్వర ఆలయం ఏ స్టేట్లో ఉంది, లేదా తమిళనాడు తంజావూరులో ఉన్న టెంపుల్ ఏది అని చెప్పేసి. సో కులంబరేశ్వర ఆలయం తమిళనాడే అండ్ బృహదీశ్వర ఆలయం కూడా తమిళనాడులోనే ఉంది. సో ఆప్షన్ వచ్చేసి మనకి ఆప్షన్ సి అవుతుంది. సో ద నెక్స్ట్ వన్, ఇటాలియన్ ఓపెన్ 2020 మహిళల సింగిల్స్ టైటిల్స్ విజేత ఎవరు? సో ఈ ఇయర్ ఇటాలియన్ ఓపెన్ ఏదైతే ఉందో సో దాంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో టైటిల్ విజేత ఎవరని అడుగుతున్నారు. సో మనకి ఈ ఇయర్ గెలుచుకుంది ఎవరు అంటే దట్ ఈస్ సిమోనా హెలెప్. సో
సో సిమోనా హలప్ మనకి ఇటాలియన్ ఓపెన్ 2020 మహిళల సింగిల్స్ టైటిల్స్ విజేతగా నిలిచారు. సో క్వశ్చన్ వచ్చి మనకి జూన్ 2020లో సంసాద్ రత్న అవార్డ్ 2020ను అందుకున్న అతి పిన్న వయస్కుడైన ఎంపీ ఎవరు? జనరల్గా మనకి సంసాద్ రత్న అవార్డు అనేది బెస్ట్ లోక్సభలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో సో అట్లాంటి వాళ్ళకి ఈ సంసాద్ రత్న అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. సో అతి పిన్న వయస్కుడైన ఏ ఎంపీకి ఇచ్చారని అడుగుతున్నారు. సో అది ఆప్షన్ వచ్చేసి మనకి చంద్రాని ముర్ము, కె రామ్మోహన్ నాయుడు, తేజస్వి సూర్య, మిమీ చక్రవర్తి. సో ఈసారి ఎవరు గెలుచుకున్నారు అంటే కె రామ్మోహన్ నాయుడు. సో కె రామ్మోహన్ నాయుడుకి అతి చిన్న వయసులోనే సంసాద్ రత్న అవార్డు అంటే లోక్సభలో సో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు గాను ఈ అవార్డు ఆయనకి దక్కడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి ఆప్షన్ బి అవుతుంది, కె రామ్మోహన్ నాయుడు. సో ద నెక్స్ట్ వన్, జిబూతి ప్రవర్తన నియమాలి జెడ్డా అమెండ్మెంట్ జెడ్డా సవరణ అబ్జర్వర్గా ఇటీవల భారతదేశం చేరింది. అయితే ఇది ఎన్ని సభ్య దేశాలతో కూడిన సమూహం అని అడుగుతున్నారు. సో జనరల్గా మనకి జిబూతి ఏదైతే ఉందో సో అది ఫస్ట్లో ఏం చేసిందంటే మనకి ఇండియన్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ అని ఉంటుంది, IMO ఇండియన్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. సో అదేం చేసేదంటే మనకి ఈ పైరేట్స్ దొంగతనాలు ఏవైతే జరుగుతున్నాయో షిప్పుల మీద దాడులు ఏవైతే జరుగుతున్నాయో సో వాటిని ఎక్కడెక్కడ ఇండియన్ ఓషన్, సో ఇండియన్ ఓషన్ ఒకటి, సో తర్వాత మనకి గల్ఫ్ ఆఫ్ అడెన్, సో గల్ఫ్ ఆఫ్ అడెన్, ఇంకొకటి వచ్చేసి రెడ్ సీ ఎర్ర సముద్రం అంట. సో హిందూ మహాసముద్రం, ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఎడెన్. సో ఈ ఏరియాస్లో ఏవైతే దొంగతనాలు షిప్స్ మీద అటాక్స్ సో ఇలాంటివి జరుగుతున్నాయో రాబరీ అంటాం కదా సో వాటిని ప్రివెంట్ చేయడం కోసం ఈ జిబూతి సమిట్ అనేది స్టార్ట్ అయింది. సో స్టార్ట్ అయిన తర్వాత స్లోగా ఇది ఎట్లా మారింది అంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, సో పర్యావరణానికి సంబంధించిన ఇష్యూస్ని చూడడానికి అటువైపుగా మళ్ళింది అనమాట. సో ఈ దాంట్లో ఈ జెడ్డా అమెండ్మెంట్లో భారతదేశం ఇటీవల చేరింది. అయితే ఇది ఎన్ని సభ్య దేశాలతో కూడిన సమూహం అని అడుగుతున్నారు. సో ఆప్షన్ బి 15. సో ద నెక్స్ట్ వన్, మానసిక సంబంధ రుగ్మతలతో బాధపడే వారికి సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ పేరుతో 180059990019 టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసింది అని అడుగుతున్నారు. సో ఈ పాండమిక్ టైంలో ఇది బాగా ఎక్కువైపోయింది మనకి. సో మానసిక సంబంధ రుగ్మతలు అనేవి సో వాటిని కంట్రోల్ చేయడం కోసం, ప్రివెంట్ చేయడం కోసం ఏదైనా సలహా లేదా ట్రీట్మెంట్ కోసం టోల్ ఫ్రీ నెంబర్ని ఏ నేమ్తో ఏర్పాటు చేశారు? సైకాలజీయా, కిరణ్నా, మానవ, కిరణ్మయ్. సో ఈ 180059990019 అనే నెంబర్ని మనకి ఈ కిరణ్ అనే పేరుతో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కిరణ్. నెక్స్ట్ వన్, మిషన్ కర్మయోగి కార్యక్రమంలో భాగంగా ఉద్యోగుల శిక్షణ కార్యక్రమం పర్యవేక్షణకు ప్రధానమంత్రి మానవ వనరుల మండలి అదే PMHR కౌన్సిల్ పేరిట కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయితే దీనికి చైర్మన్గా ఎవరు ఉన్నారు అని అడుగుతున్నారు. సో ఏదైతే కొత్త వ్యవస్థ ఉందో మిషన్ కర్మయోగి దాని మీద స్టార్ట్ చేసిన దానికి చైర్మన్గా ఎవరు ఉన్నారు అని అడుగుతున్నారు. రక్షణ మంత్రి, విద్యా మంత్రి అండ్ ప్రధానమంత్రి, రాష్ట్రపతి. సో ఇప్పుడు ప్రజెంట్ దీనికి చైర్మన్గా ఎవరు ఉన్నారు అంటే ప్రధానమంత్రి. సో నరేంద్ర మోడీ ఈ ప్రజెంట్ ఏదైతే కమిషన్ స్టార్ట్ అయిందో మనకి ఉద్యోగుల శిక్షణ కార్యక్రమం పర్యవేక్షణకి సంబంధించి ఈ వనరుల మండలిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షుడిగా ఉన్నారు లేదా చైర్మన్గా ఉన్నారు. సో మిషన్ కర్మయోగి యాక్చువల్గా ఇండియాలో ఒక గొప్ప ఇనిషియేటివ్ అనమాట. సో మన ప్రీవియస్ క్వశ్చన్లో ఆల్రెడీ ఈ మిషన్ కర్మయోగి గురించి డిస్కస్ చేసుకున్నాం. రోల్ ఏదైతే ఉందో సో రూల్ బ్రేక్ టు రోల్ అనమాట. సో నా ఉద్యోగంలో ఇవి నేను చెయ్యాలి అనుకుంటా ఇవి కూడా చెయ్యొచ్చు. సో ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఏమేం చేయాలి, ఏమేం చేస్తారు, సో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఏమేం బాధ్యతలు ఉంటాయి, ఇవన్నీ కూడా మిషన్ కర్మయోగిలో మనకి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ ఉద్యోగులు సీనియర్ మోస్ట్ ఎంప్లాయర్స్తో మనకి ట్రైనింగ్ ఇప్పించడం, సో అట్లానే వేరే కంట్రీ యొక్క ప్రతినిధుల్ని ఇందులో భాగస్వాములు చేసుకోవడం, సో మన కంట్రీలో హైలీ అఫీషియల్ని ఇందులో భాగస్వాములు చేసుకోవడం. సో వీళ్ళందరితో ఈ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. ప్రస్తుతం ఇప్పుడు IAS ట్రైనీస్కి కూడా ఈ మిషన్ కర్మయోగి అనే దాంట్లో ఒక పార్ట్ కింద చేశారు అని కూడా చెప్పచ్చు. సో ఇది ఎందుకు అంటే గ్రూప్ లెవెల్స్ ఎవరైతే మెయిన్గా ఉద్యోగస్తులు ఉన్నారో సో వాళ్ళ ఉద్యోగంలో కంప్లీట్గా వన్ ఆఫ్ ద పార్ట్గా చెయ్యాలి అని చెప్పి మిషన్ కర్మయోగిని గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. నెక్స్ట్
ప్రతి గ్రామీణ గృహాలకు పంపునీటి కనెక్షన్ను అందించడం ద్వారా దేశంలోనే మొదటి హర్ ఘర్ జల్ రాష్ట్రంగా అవతరించిన రాష్ట్రం ఏది? సో హర్ ఘర్ జల్ అనే ప్రోగ్రామ్ని ఎవరు ఇనిషియేట్ చేశారని అడుగుతున్నారు. గోవా, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. 2024 కల్లా 2024 కల్లా ప్రతి ఇంటికి కూడా మనకి పంపు నీటిది కనెక్షన్ ఉండాలి అనే ఉద్దేశంతో నిర్మల సీతారామన్ ఎవరైతే ఉన్నారో సో ఆమె ఈ ప్రోగ్రామ్ని గోవాలో స్టార్ట్ చేయడం జరిగింది. సో దాని పేరు వచ్చేసి హర్ ఘర్ జల్. సో ఆప్షన్ ఇక్కడ వచ్చేసి ఏ అవుతుంది? గోవా. నెక్స్ట్ వన్, beaten or broken informality and COVID-19 ఇన్ సౌత్ ఏషియా పేరుతో నివేదికను విడుదల చేసిన సంస్థ ఏది అని అడుగుతున్నారు. ప్రపంచ బ్యాంకా, ప్రపంచ ఆర్థిక ఫోరమా, ఏషియా అభివృద్ధి బ్యాంకా అండ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంకా అని చెప్పేసి మనకి బీటెన్ ఆర్ బ్రోకెన్ అని ఈ రిపోర్ట్ని ఇచ్చింది ఎవరు అంటే ప్రపంచ బ్యాంక్. సో వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది. సో దీన్ని గుర్తుపెట్టుకోండి. సో వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అని అడుగుతారు? వాషింగ్టన్ డీసీ. సో ఇక్కడ మాత్రం ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ ప్రపంచ బ్యాంక్. సో ఇది బీటెన్ ఆర్ బ్రోకెన్ ఇన్ఫర్మాలజీ అండ్ COVID-19 ఇన్ సౌత్ ఏషియా పేరుతో ఒక రిపోర్ట్ని విడుదల చేసింది. నెక్స్ట్, ఆగస్టు 30, 2020 జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఏటికొప్పాక బొమ్మల ఘనతను ప్రస్తావించారు. అయితే ఇది ఏ జిల్లాలో ఉంది? సో ఏటికొప్పాక బొమ్మలు అనేవి చాలా చాలా ఫేమస్, వుడ్తో తయారు చేస్తారు. సో ఈ బొమ్మలు దేనికి సంబంధించినవి, ఏ జిల్లాలో ఉన్నవి అని అడుగుతున్నారు. విశాఖపట్నం, విజయనగరం, చిత్తూరు, తూర్పుగోదావరి. ఇండియాలోనే ఈ ఏటికొప్పాక బొమ్మలు అనేవి చాలా ఫేమస్. సో ఇవి ఎక్కడ ఉన్నాయంటే విశాఖపట్నం. సో ఆప్షన్ వచ్చేసి ఏ అవుతుంది. సో దట్ ఈస్ అ విశాఖపట్నం ఏరియా. నెక్స్ట్ వన్, ఖేల్ రత్న పురస్కార గ్రహీతలకు ఇచ్చే నగదు బహుమతిని 7.5 లక్షల నుంచి ఎంతకు పెంచారు అని అడుగుతున్నారు. సో అది 10 లక్షల, 15 లక్షల, 20 లక్షల, 25 లక్షల అని. సో ఖేల్ రత్నకి ఇచ్చేది జనరల్గా ఏంటంటే 7.5 lakhs, కానీ దాన్ని 25 lakhsకి పెంచారు ఈసారి. సో ఈసారి ఖేల్ రత్న అవార్డు పొందిన వాళ్ళలో చాలా పాపులర్ వ్యక్తులు ఎవరు ఉన్నారంటే, ఒకటి క్రికెటర్ రోహిత్ శర్మ. సో రోహిత్ శర్మకి ఈ ఇయర్ మనకి ఖేల్ రత్న అవార్డు వచ్చింది. ఇంకొకళ్ళు వచ్చేసి మనకి మరియప్ప తంగవేలు. సో ఈయన తమిళనాడుకు చెందిన ఆయన. సో మరియప్ప తంగవేలు. సో ఈయనకి కూడా మనకి 2000 ఈ ఇయర్లో ఖేల్ రత్న పురస్కారం అనేది వచ్చింది. మరియప్ప తంగవేలు మనకి 2016లో జరిగిన పారా ఒలింపిక్స్ ఏవైతే ఉన్నాయో సో దాంట్లో భారతదేశం తరపున గోల్డ్ మెడల్ సాధించారు. సో ఈయనకు కూడా ఈ ఇయర్ ఖేల్ రత్న అవార్డుని ఇచ్చారు. సో తీసుకున్న వాళ్ళు, ఖేల్ రత్న అవార్డు తీసుకున్న వాళ్ళు చాలా ఫేమస్ పర్సన్స్గా వీళ్ళిద్దరిని మనం గుర్తించవచ్చు. ఒకటి రోహిత్ శర్మ, ఇంకొకటి మరియప్ప తంగవేలు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఎంతకు పెంచారు అంటే 25 లక్షలు. 7.5 నుంచి 25, ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, విమానవాహక నౌకలను ధ్వంసం చేసే DF-21D అనే క్షిపణిని తొలిసారిగా వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో పరీక్షించిన దేశం ఏది? సో విమాన వాహక యుద్ధ నౌకలు ఏవైతే ఉంటాయో వాటిని ధ్వంసం చేసే DF-21 అనే క్షిపణి తొలిసారిగా ఏ కంట్రీ పరీక్షించింది అని అడుగుతున్నారు. సో ఇక్కడ వివాదాస్పద దక్షిణ చైనా సముద్రం అన్నారు. సౌత్ చైనా సీ అంటాం. సో సౌత్ చైనా సీ జనరల్గా ఇప్పుడు మనకి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ గురించి ఇండియా పాకిస్తాన్ ఎలా పోట్లాడుతున్నాయి, సో ఎట్లనే ఇండియా చైనా ఎలా సఫర్ అవుతున్నాయో ఈ సౌత్ చైనా సీ గురించి గత కొద్ది సంవత్సరాలుగా ఏ 2 కంట్రీస్ పోటీ పడుతున్నాయంటే ఒకటి USA, ఇంకొకటి చైనా. సో వీటితో పాటు గత 2 సంవత్సరాలుగా ఇంకొక కంట్రీ కూడా వివాదాస్పదంలో ఉంది, జపాన్. ఈ సౌత్ చైనా సీ ఎందుకు అంటే ఇక్కడున్న గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, సో ద్వీపాలు ఏవైతే ఉన్నాయో సో కొన్ని ద్వీపాలని చైనా ఆక్రమించుకున్న ఆ ఏరియా మొత్తం, ఆ టెరిటోరియల్ ఏరియా మొత్తం సో తనది అని చెప్పడంతో అటు USA ఇటు జపాన్ కూడా సో చైనాని ఓవర్టేకెన్ చేయాలని ఆ ఏరియా వాళ్ళకి సంబంధించింది అని చెప్పి ఈ 3 సౌత్ చైనా సీ గురించి చైనా, USA, జపాన్ కొద్ది సంవత్సరాలుగా డిస్కషన్ నడుస్తుంది, వివాదాస్పదం జరుగుతుంది. సో అందుకే ఇక్కడ మీకు వివాదాస్పద దక్షిణ చైనా సముద్రం అని ఇచ్చారు. సో దీంట్లో పరీక్షించిన దేశం ఏది అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి చైనా. సో చైనా DF-21D అనే క్షిపణిని తొలిసారిగా పరీక్షించింది. ఎక్కడ పరీక్షించింది అంటే సౌత్ చైనా సీ దగ్గర పరీక్షించింది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ద నెక్స్ట్ వన్, అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం. సో అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని మనం ఎప్పుడు చేసుకుంటాము అంటే సెప్టెంబర్ 15.
2020 యొక్క ఇతివృత్తాంతం థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ వచ్చి స్పేస్ ఫర్ సివిల్ సొసైటీ, ఇంకొకటి కోవిడ్-19 అ స్పాట్ లైట్ ఆన్ డెమోక్రసీ, నెక్స్ట్ వన్ డెమోక్రసీ అండ్ ద 2030 ఎజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ పార్టిసిపేషన్. సో సెప్టెంబర్ 15న జరుపుకున్న అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం యొక్క ఇతివృత్తాంతం ఏంటంటే సో కోవిడ్-19 అ స్పాట్ లైట్ ఆన్ డెమోక్రసీ. సో ఇది దీని యొక్క థీమ్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి అవుతుంది. ద నెక్స్ట్ వన్, భారత్ ఇటీవల గ్లోబల్ ఇంటర్నేషనల్ బాడీ అయిన కమిషన్ ఆన్ స్టాటస్ ఆఫ్ విమెన్ సభ్యత్వాన్ని పొందింది. అయితే దీని ప్రధాన విధి ఏంటి? సో ఇండియా ఇప్పుడు ఏంటంటే కమిషన్ ఆన్ స్టాటస్ ఆఫ్ విమెన్ CSW అనే సభ్యత్వాన్ని పొందిందంట. సో దాని యొక్క ప్రధాన విధి ఏంటి, కార్యక్రమం ఏంటి అని అడుగుతున్నారు. రోల్ ఒకటి మహిళల సాధికారత ప్రోత్సాహానికి కృషి చేయడం, నెక్స్ట్ లింగ సమానత్వం మరియు మహిళల సాధికారతకి కృషి చేయడం, ఇంకొకటి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కృషి చేయడం, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సాహానికి కృషి చేయించడం. సో ఇక్కడ ఏంటంటే లింగ సమానత్వం మరియు మహిళల సాధికారత ఏదైతే ఉందో, సో విమెన్ ఎంపవర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయడం కోసం అండ్ జెండర్ ఈక్వాలిటీ లింగ సమానత్వం. సో దీని యొక్క ప్రధాన విధి దేనిది అంటే కమిషన్ ఆన్ స్టాటస్ ఆఫ్ విమెన్. సో దాని యొక్క మెయిన్ విధి ఇదనమాట, జెండర్ ఈక్వాలిటీ లింగ సమానత్వం మరియు విమెన్ ఎంపవర్మెంట్ మహిళల సాధికారత ప్రోత్సాహానికి కృషి చేయడం. సో ఇక్కడ ఆప్షన్ వచ్చి మనకి ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ వన్, వార్షిక టర్నోవర్ను ఎంతవరకు ఉన్న వ్యాపారులకు GST పరిధి నుంచి మినహాయింపు ఇస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది. సో ఈ పాండమిక్ టైంలో సో బిజినెస్ పర్సన్స్ని కానీ చిన్న చిన్న వ్యాపారస్తులను కానీ సో వాళ్ళని కాపాడడం కోసం వాళ్ళకి మినహాయింపుగా సో ఎంతవరకు వాళ్ళ సంవత్సర ఆదాయం టర్నోవర్ ఉంటే సో వాళ్ళకి GST పరిధి నుంచి మినహాయింపు వస్తుంది అని అడుగుతున్నారు. 25 lakhs, 30 lakhs, 40 lakhs, 50 lakhs. సో ఒక పర్సన్కి సంవత్సరానికి 40 లక్షల వరకు ఈ వార్షిక టర్నోవర్ అనేది ఉంటే గనక సో ఆ పర్టిక్యులర్ పర్సన్కి GST పరిధి నుంచి మినహాయింపిస్తారు. GSTలో ఇది ఒకటి, మనకి ఇంకొకటి కూడా ఉందన్నమాట, మనకి ఈ మధ్యనే వచ్చింది అది కూడా. సో మనకి ఈ GST నుంచి ఎవరైతే సంవత్సరానికి 1.5 crore tons కన్నా తక్కువ ఉంటారో సో వాళ్ళకి కూడా GSTలో కొన్ని వెసులుబాట్లు కల్పిస్తా సో కొత్త స్కీమ్ని మన గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో అది ఈ రెండు కూడా మనకి GSTలో ఇంప్లిమెంటేషన్స్ అని చెప్పొచ్చు. సో ఇక్కడికి వచ్చేసి ఆప్షన్ సి 40 లక్షల వరకు. నెక్స్ట్ వన్, కరోనా కారణంగా ఒత్తిడిలో ఉన్న రుణ ఆస్తుల పరిష్కారాలపై తగిన సిఫార్సులు చేసేందుకు ఎవరి ఆధ్వర్యంలో RBI ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సో జనరల్గా ఇప్పుడు కరోనా టైంలో ఏవైతే రుణాలు ఉన్నాయో సో వాటికి ఒక ఏమంటారు సెటిల్మెంట్స్ కానీ సో సొల్యూషన్ కానీ ఇచ్చేందుకు RBI ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ యొక్క మెయిన్ పర్సన్ ఎవరు అని అడుగుతున్నారు, ఎవరు ఉన్నారు అని అడుగుతున్నారు. దివాకర్ గుప్తా, TS మనోహర్, అశ్విన్ పారేఖ్ అండ్ KV కామత్. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ఎవరంటే KV కామత్. సో KV కామత్ తరపున ఒక నిపుణుల కమిటీని RBI వేసింది. సో ఎందుకు అంటే సో ఇప్పుడు ఏవైతే రుణ ఆస్తుల పరిష్కారాలు ఉన్నాయో సో వాటి గురించి ఈ కమిటీ ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ ఇప్పుడు RBI గవర్నర్గా ఎవరున్నారంటే శక్తికాంత్ దాస్ అందరికీ తెలుసు. సో గవర్నర్ కింద అంటే RBI గవర్నర్ కింద మనకి నెక్స్ట్ ఉండేది ఎవరు అంటే డిప్యూటీ గవర్నర్ అంటాం. సో డిప్యూటీ గవర్నర్ RBIలో ఎంతమంది ఉంటారు అంటే 4. సో ఇది కూడా ఒక క్వశ్చన్ అండి, RBIలో ఎంతమంది డిప్యూటీ గవర్నర్లు ఉంటారంటే 4. ప్రస్తుతం ఈ సంవత్సరంలో ఇటీవల కొత్త RBIకి కొత్త డిప్యూటీ గవర్నర్గా నియమితులైంది ఎవరు అని అడుగుతారు, K. రాజేశ్వరరావు. సో K. రాజేశ్వరరావు RBI యొక్క కొత్త డిప్యూటీ గవర్నర్గా ఇటీవల సో ఆయన రిక్రూట్ అయ్యారు. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు కూడా ఎంతమంది అంటే 4. సో కొత్తగా ఎన్నికైంది ఎవరంటే K. రాజేశ్వరరావు. నెక్స్ట్ వన్, వచ్చే 5 ఏళ్లలో రక్షణ సామాగ్రి ఉత్పత్తిలో ఎంత మేర టర్నోవర్ సాధించాలని భారత్ ఒక లక్ష్యంగా పెట్టుకుంది. సో వచ్చే ఏళ్లలో ఎంతవరకు టర్నోవర్ సాధించాలి అని సో భారత్ యొక్క లక్ష్యం ఉంది అంటున్నారు. ఎన్ని ఏళ్లలో అంటే 5 yearsలో. సో రక్షణ సామాగ్రి డిఫెన్స్లో మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ సో వాటిని ప్రొడక్షన్లో కానీ ఎంత టర్నోవర్ పెట్టుకోవాలి అనుకుంటుంది అన్నారు. 1.15 లక్షలు, 1.25 లక్షలు, 1.75 లక్షల కోట్లు, సో 2.15 lakhs crores అని అడుగుతుంది. సో నెక్స్ట్ ఇయర్కి భారత్ రక్షణ సామాగ్రి డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ సో డిఫెన్స్కి సంబంధించింది కానీ సో వాటిలో ఎంత టర్నోవర్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే 1.75 లక్షల కోట్లు. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి అవుతుంది.
అవుతుంది, 1.75 లక్షల కోట్లు. సో ద నెక్స్ట్ వన్, ప్రస్తుతం సంవత్సరానికి గాను ఫ్యూచర్ బ్రాండ్ రూపొందించిన సూచీలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బ్రాండ్గా అవతరించిన భారత కంపెనీ ఏది? సో ఏదైతే ఇప్పుడు ఫ్యూచర్ బ్రాండ్ రూపొందించిందో సో ఆ ఇండెక్స్లో ఇండియాకి సంబంధించి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బ్రాండ్గా ఏది ఉంది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసి మనకి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇది కూడా మహారత్న కంపెనీనే మనకి, ఓఎన్జీసీ అంటాం. సో ద నెక్స్ట్ వన్, రిలయన్స్ ఇండస్ట్రీ, టాటా మోటార్స్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. సో ఈసారి ప్రపంచంలో రెండో అతిపెద్ద బ్రాండ్గా ఏది ఉంది అంటే రిలయన్స్ ఇండస్ట్రీ. సో రిలయన్స్ ఇప్పుడు కోవిడ్ టైంలో కొంచెం ప్రాఫిట్లో ఉన్న సంస్థ కూడా రిలయన్స్ ఇండస్ట్రీనే. సో రకరకాలుగా అటు టెలికామ్ ఇండస్ట్రీలో కానీ, సో వ్యవసాయ ఆధారిత మార్కెటింగ్ ఇండస్ట్రీలో కానీ, ఇంకా డిఫరెంట్ ఇండస్ట్రీస్లో కానీ సో రిలయన్స్ అనేది ఒక టాప్ కంట్రీలో, ఇండియాలోనే ఒక టాప్ పొజిషన్లో ఉంది అండ్ ప్రపంచంలోనే సెకండ్ అతిపెద్ద బ్రాండ్గా, అది కూడా దేంట్లో అంటే ఫ్యూచర్ బ్రాండ్ లిస్ట్లో ఒక స్థానాన్ని సంపాదించుకుందని చెప్పొచ్చు. సో ఆప్షన్ వచ్చేసి మనకి ఆప్షన్ బి, రిలయన్స్ ఇండస్ట్రీస్. సో ద నెక్స్ట్ వన్, ఫెడ్ కప్ పేరును తాజాగా బిల్లీ జీన్ కింగ్ కప్గా మార్చారు, అయితే ఇది ఏ ఆటకు సంబంధించింది? సో ఫెడ్ కప్ ఏదైతే ఉందో సో దానిని బిల్లీ జీన్ కింగ్ కప్గా మార్చారంట. సో అది హాకీయా, బాక్సింగా, బ్యాడ్మింటనా లేదా టెన్నిసా అని అడుగుతున్నారు. సో అది దేనికి సంబంధించింది అంటే టెన్నిస్కి సంబంధించింది. సో టెన్నిస్లో ఇండియాలోనే ఒక ఫేమస్ క్రీడాకారుడు ఎవరైతే ఉన్నారో సనత్ నగల్. సో సనత్ నగల్ 7 సంవత్సరాల తర్వాత ఇండియా గ్రాండ్ స్లమ్లో మనకి డ్రా మ్యాచ్గా గెలిచిన తొలి భారతీయుడు ఎవరు అంటే సనత్ నగల్. సో ఈయన ఏ క్రీడాకారుడు అంటే టెన్నిస్ అనమాట. సో ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి కూడా మనకి ఆప్షన్ ఏ, టెన్నిస్ అవుతుంది. సో ద నెక్స్ట్ వన్, 2020 సంవత్సరానికి గాను టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ఎవరు నిలిచారు? సో ఎవ్రీ ఇయర్ కూడా టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ని ప్రచురిస్తుంది. సో ఈ ఇయర్లో ఎవరు నిలిచారు అని అడుగుతున్నారు. ఎలన్ మస్క్, ఈయన స్పేస్ ఎక్స్ ఏదైతే ఉందో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ స్పేస్ ఆర్గనైజేషన్ స్పేస్ ఎక్స్, సో దాన్ని స్థాపించింది ఎలన్ మస్క్. సో ఆయన అని అడుగుతున్నారు. డాక్టర్ ఆంటోనీ ఫౌజీ, డొనాల్డ్ ట్రంప్, నెక్స్ట్ జో బైడెన్ అండ్ మరియు కమలా హ్యారిస్. సో ఈసారి పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ఉన్నది ఎవరు అంటే సో యుఎస్ ఎలక్షన్స్లో విజయం సాధించిన జో బైడెన్ మరియు కమలా హ్యారిస్. సో ఈమె తమిళనాడు సంతతి, భారత సంతతికి చెందిన వ్యక్తి. సో వీళ్ళిద్దరూ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2020 గాను ఉన్నారు. సో టైమ్ మ్యాగజైన్ 2019 ప్రచురించిన దాంట్లో పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ఎవరున్నారంటే గ్రేటన్ థాబర్గ్. సో గ్రేటన్ థాబర్గ్, సో ఈమె స్వీడిష్కి చెందిన వ్యక్తి. సో ఈమె అతి చిన్న వయసులోనే ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఫాలోవర్స్ని సంపాదించుకుంది. ఎందుకంటే ఈమె ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్ అని చెప్పొచ్చు. సో పర్యావరణానికి సంబంధించి చాలా యాక్టివిటీస్ని, రివల్యూషన్స్ని తీసుకొచ్చింది. అండ్ అమెరికా ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో యుఎస్ ఎలక్షన్స్లో డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేసిన పర్సన్ కూడా మనకి గ్రేటన్ థాబర్గ్. సో ఈమె స్వీడిష్ వ్యక్తి. ఈమెని 2019లో టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా రికగ్నైజ్ చేసింది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 2020లో ఆప్షన్ డి, జో బైడెన్ అండ్ కమలా హారిస్. సో ద నెక్స్ట్ క్వశ్చన్, రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ సో డిఆర్డిఓ ఏదైతే ఉందో సో డిఆర్డిఓ యొక్క చైర్మన్ ఎవరని అడుగుతున్నారు. ఏకే సింగ్, సమీర్ వి కామత్, టెస్సీ థామస్ అండ్ జి సతీష్ రెడ్డి. ప్రస్తుతం డిఆర్డిఓ చైర్మన్గా ఎవరున్నారంటే సతీష్ రెడ్డి. మనకి ఇండియా యొక్క మిసైల్ క్షిపణులు కానీ, యుద్ధ నౌకలు కానీ, యుద్ధ ట్యాంకులు కానీ, సో ఇప్పుడు ఏదైతే అడ్వాన్స్డ్ టెక్నాలజీ వేరే కంట్రీకి వెళ్లకుండా మన కంట్రీలోనే బిల్డ్ చేసుకుంటున్నామో సో ఈ ఇండిజీనియస్ టెక్నాలజీ రావడానికి మెయిన్ కారణం ఏది అంటే డిఆర్డిఓ. సో ఈ డిఆర్డిఓకి ప్రజెంట్ మనకి చైర్మన్గా ఎవరు ఉన్నారు అంటే సతీష్ రెడ్డి అండ్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మనకి డి అవుతుంది. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు అని అడుగుతున్నారు. మనోజ్ సిన్హా, దేవేంద్ర కుమార్ జోషి, ప్రఫుల్ హోడా పటేల్, దినేశ్వర్ శర్మ. సో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్గా నియమితులైంది ఎవరు అంటే మనోజ్ సిన్హా. సో ఆప్షన్ వచ్చేసి ఏ అవుతుంది. సో దేవేంద్ర కుమార్ జోషి ఎవరైతే ఉన్నారో ఈయన మనకి అండమాన్ అండ్ నికోబార్. సో అండమాన్ నికోబార్కి సో ప్రజెంట్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు అంటే దేవేంద్ర కుమార్ జోషి. అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్కి లెఫ్టినెంట్ గవర్నర్గా మనోజ్ సిన్హా ఎన్నికయ్యారు. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి మనకి ఆప్షన్ ఏ అవుతుంది. సో మనోజ్ సిన్హా. నెక్స్ట్ వన్, ఇటీవల మృతి చెందిన అమర్ సింగ్ ఏ పార్టీకి చెందిన వ్యక్తి?
సో ఎవరైతే ఇండియన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పొలిటీషియన్ అమర్ సింగ్ చనిపోయారో సో ఆయన ఏ పార్టీకి చెందిన వ్యక్తి అని అడుగుతున్నారు. రాష్ట్రీయ లోక్ మంచ్ పార్టీ, సమాజ్వాద్ పార్టీ, బహుజన సమాజ్వాద్ పార్టీ, లోక్ జనశక్తి పార్టీ. సో అమర్ సింగ్ ఎవరైతే ఉన్నారో సో అమర్ సింగ్ ఏ పార్టీకి చెందిన వ్యక్తి అంటే సమాజ్వాదీ పార్టీ. ఈయన యూపీ ఉత్తరప్రదేశ్ నుంచే రాజ్యసభకి అండ్ లోక్సభకి పోటీ చేసి ఉన్నారు, పార్లమెంట్కి. సో సమాజ్వాదీ పార్టీలో ఒకానొక అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ పర్సన్గా సో అమర్ సింగ్ అనే ఆయన బాధ్యతలు వహించారు. జనరల్గా ఈ సమాజ్వాదీ పార్టీని ఫౌండ్ చేసింది అంటే పెట్టింది ఎవరు అంటే ములాయం సింగ్ యాదవ్. సో ఇప్పుడు ప్రజెంట్ ఎవరు దీన్ని నడిపిస్తున్నారు అంటే అఖిలేష్ యాదవ్. సో ఈ పార్టీని నడిపించేది ప్రజెంట్ అఖిలేష్ యాదవ్. ఇక్కడ ఇంకొక పార్టీ కూడా ఉంది మనకి, ఇక్కడ బహుజన సమాజ్వాద్ పార్టీ. సో బహుజన సమాజ్వాద్ పార్టీని స్థాపించింది ఎవరు అంటే మాయావతి. సో మనకి ఇక్కడ రాష్ట్రీయ లోక్ మంచ్ పార్టీ ఏదైతే ఉందో అది కూడా ఉత్తరప్రదేశ్లో ఒక పార్టీని. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే రెండు, ఒకటి సమాజ్వాద్ పార్టీని నిర్మించింది ములాయం సింగ్ యాదవ్ అండ్ బహుజన సమాజ్వాద్ పార్టీని మాయావతి. సో దీనిని మాయావతి స్టార్ట్ చేశారు. సో ఇక్కడ మనకు వచ్చేసి అమర్ సింగ్ ఏ పార్టీకి చెందిన అంటే సమాజ్వాదీ పార్టీ. సో ఆప్షన్ వచ్చేసి బి అవుతుంది. సో ద నెక్స్ట్ వన్, యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు ఇల్లు నిర్మించేందుకు ఉచితంగా సిమెంట్ అందజేయడానికి ఎవరైతే ఇప్పుడు ఎక్కువగా మనకి రోజు కూడా ఫైరింగ్లో ఏదైతే ఇక్కడ కాశ్మీర్ దగ్గర కానివ్వండి, బోర్డర్ దగ్గర కానివ్వండి, ఫైరింగ్లో మనకి చాలామంది సైనికులు చనిపోవడం జరుగుతుంది. సో అట్లా యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు ఇల్లు నిర్మించేందుకు ఉచితంగా సిమెంట్ అందజేయడానికి ప్రాజెక్ట్ సుమన్ పథకాన్ని ప్రారంభించిన ప్రముఖ సిమెంట్ కంపెనీ ఏది? సో ఈ స్పాన్సర్షిప్కి ముందుకొచ్చిన ప్రముఖ సిమెంట్ కంపెనీ ఏది అని అడుగుతున్నారు. సో భారతీ సిమెంట్, ఏసీసీ సిమెంట్, శ్రీ సిమెంట్, కేసీపీ సిమెంట్. సో ప్రాజెక్ట్ సుమన్ ద్వారా చనిపోయిన ఆర్మీ పీపుల్ కుటుంబాలకి హెల్ప్ చేయడానికి ముందుకొచ్చింది ఏది అంటే శ్రీ సిమెంట్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి అవుతుంది, దట్ ఈస్ శ్రీ సిమెంట్ అనమాట. నెక్స్ట్ వన్, డిజిటల్ చెల్లింపుల విషయంలో ప్రస్తుతం 2000 రూపాయల వరకు చెల్లింపులు లావాదేవీలను పిన్ నంబర్ అవసరం లేకుండా జరుపుకునే అవకాశంగా ఉండేందుకు ఇప్పుడు ఆ పరిమితిని ఎంతవరకు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇది వరకు 2000 వరకు మనం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి పిన్ నెంబర్ లేకుండా చేసుకోవచ్చు, ఆ అవకాశం ఇచ్చారు. సో ఇప్పుడు దాన్ని ఎంతవరకు పెంచారని అడుగుతున్నారు. 5000, 6000, 8000, 10000. సో ఆర్బీఐ 2000 నుంచి దాన్ని ఎంతవరకు పెంచింది అంటే 5000 రూపాయలు. సో ఇప్పుడు మనం వితౌట్ పిన్, సో పిన్ ఆ నెంబర్ అవసరం లేకుండా సో డిజిటల్ చెల్లింపులు లేదా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎంతవరకు చేసుకోవచ్చు అంటే మ్యాక్సిమం 5000 రూపాయల వరకు చేసుకోవచ్చు. సో ఆప్షన్ వచ్చేసి మనకి ఏ. ఈ క్రింది ఏ రాష్ట్రంలో జంతువుల కోసం కలదుంగి నైనిటల్ రహదారి మధ్యలో 90 అడుగుల పర్యావరణ హిత బ్రిడ్జిని నిర్మించారు? అంటే ఎకలాజికల్ బ్రిడ్జ్ని లేదా ఎన్విరాన్మెంటల్కి సూటబుల్ అయిన బ్రిడ్జ్ని సో కలదుంగి నైనిటల్ రహదారి మధ్యలో నిర్మించారని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి అస్సాం, సి ఉత్తరాఖండ్, మహారాష్ట్ర. సో ఈ కలదుంగి నైనిటల్ బ్రిడ్జ్ని ఎక్కడ నిర్మించారు అంటే ఉత్తరాఖండ్లో. సో ఉత్తరాఖండ్లోనే ఇండియా యొక్క ఇంపార్టెంట్ 2 మనకి నేషనల్ పార్క్స్ ఉన్నాయి అండ్ బయోస్పియర్స్ కూడా ఉన్నాయి. సో నేషనల్ పార్క్లో మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. సో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనేది ఎక్కడ ఉంది అంటే సో అది మనకి ఉత్తరాఖండ్లో ఉంది, చాలా చాలా ఫేమస్. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి నందాదేవి, ఇది బయోస్పియర్ అండి. సో నందాదేవి ఇక్కడ మనకి ఇండియాలోనే చాలా ఇంపార్టెంట్ గోల్డెన్ ఈగల్ అంటాం. సో గోల్డెన్ ఈగల్ని ఎక్కడ చూడొచ్చు అంటే నందాదేవి బయోస్పియర్. సో అది కూడా ఎక్కడుందంటే ఉత్తరాఖండ్. సో ఇప్పుడు ఈ జంతువుల కోసం కలదుంగి నైనిటల్ మధ్య ఈ రహదారి ఎక్కడ నిర్మిస్తున్నారు అంటే ఆప్షన్ సి, దట్ ఈస్ ఉత్తరాఖండ్ అనమాట. సో ద నెక్స్ట్ వన్, ప్రపంచ స్థాయిలో మేడ్ ఇన్ ఇండియా యాప్లను రూపొందించే వారిని ప్రోత్సహించేందుకు భారత్ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన కార్యక్రమం ఇది. సో మన కంట్రీలో మన యాప్లని అంటే మన కంట్రీ ద్వారా మన కంట్రీని హైలైట్ చేస్తూ రూపొందించే యాప్లని సో దానిని ప్రోత్సహించేందుకు నరేంద్ర మోడీ ప్రకటించిన కార్యక్రమం ఏంటి అని అడుగుతున్నారు. స్వదేశీ భారత్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్, ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్, మేక్ ఇన్ భారత్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అండ్ భారత్ స్వదేశీ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్. అండ్ ఇక్కడ మనకి స్టార్ట్ చేసింది ఏది అంటే ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్. సో ఈ యాప్ ద్వారా
సో ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ద్వారా సో మన ఇండియాలో మన టెక్నాలజీతో, మన ఇండిజినియస్ టెక్నాలజీతో సో ఏవైతే యాప్లని రూపొందిస్తున్నారో సో వాళ్ళకి సపోర్ట్ ఇక్కడి నుంచి లభిస్తుంది అనమాట. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్. నెక్స్ట్ వన్, ఆస్కార్ పురస్కారాలలో ఉత్తమ చిత్రం పురస్కారం గెలుచుకున్న తొలి ఆంగ్లేతర చిత్రం ఏది? సో ఫస్ట్ టైం ఇక్కడ మనకి ఒక డిఫరెంట్ థింగ్ అండి. సో ఆస్కార్ పురస్కారాలలో ఆంగ్లేతర చిత్రం, సో మనకి హాలీవుడ్ మూవీ కాకుండా ఫస్ట్ టైం ఒక వేరే లాంగ్వేజ్ మూవీ అనేది, వేరే భాషకు చెందిన మూవీ అనేది సో ఇక్కడ అవార్డు అనేది గెలుచుకుంది బెస్ట్ మూవీ కింద. సో ఆ మూవీ ఏది అని అడుగుతున్నారు. పారాసైట్, జోకర్, జూడీ అండ్ మ్యారేజ్ స్టోరీ. సో ఈ ఇయర్ ద బెస్ట్ మూవీగా కూడా ఇదే నిలిచింది. టోటల్ ఏషియాకి పేరు తెచ్చిన మూవీ అది పారాసైట్. ఇది ఏ లాంగ్వేజ్లో ఉంటుందంటే కొరియన్. సో కొరియన్ లాంగ్వేజ్కి చెందిన ఈ పారాసైట్ అనే మూవీ ఈ ఇయర్ ఆస్కార్ పురస్కారాల్లో ఉత్తమ చిత్రం, ది బెస్ట్ చిత్రం అవార్డుని గెలుచుకుంది. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి మనకి ఆప్షన్ ఏ, పారాసైట్. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ ఫ్యాక్టరీలలో ఇటీవల స్టెరైన్ వాయువు లీక్ ప్రమాదం జరిగింది? సో మనకి ఈ ఏదైతే స్టెరైన్ వాయువు ఉందో సో అది లీక్ అవడం వల్ల చాలామంది చనిపోయారు. సో అనుకోని పరిస్థితుల్లో, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్లో సో ఎక్స్ప్లోరేషన్ అనేది జరిగింది. సో అది ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు. ఎల్ఆర్ మాల్స్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నం, నెక్స్ట్ టాటా కెమికల్స్ లిమిటెడ్ ముంబై, ఎల్జీ పాలిమర్స్ విశాఖపట్నం, ద నెక్స్ట్ వన్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నం. సో ఈ ప్రమాదం ఎక్కడ జరిగిందంటే ఇయర్లో ఎల్జీ పాలిమర్స్ విశాఖపట్నం. జనరల్గా ఇండియాలో చాలా రేర్ ఇయర్స్లో చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో ఇట్లాంటి గ్యాసెస్ రిలీజ్ అవ్వడం వల్ల, వాయులు రిలీజ్ అవ్వడం వల్ల అతిపెద్ద ఎక్స్ప్లోజన్స్ అనేవి మనకి 2 లేదా 3 సందర్భాల్లో జరిగాయి. ఒకటి వచ్చేసి మనకి భూపాల్ గ్యాస్ ట్రాజడీ అంటాం. సో అది మిథైల్ ఐసోసైనైడ్, మిక్ అంట, మిథైల్ ఐసోసైనైడ్. సో అది రిలీజ్ అవ్వడం వల్ల కొన్ని వేల మంది చనిపోయారు. సో రేడియేషన్ వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో దాన్ని ఏమన్నా పిలుస్తామంటే భూపాల్ గ్యాస్ ట్రాజడీ. అది మధ్యప్రదేశ్లో జరిగింది. సో దాని పక్కన పెడితే ఇప్పుడు జరిగింది ఏది అంటే ఎల్జీ పాలిమర్స్. సో ఇక్కడ ఆ గ్యాస్ అనేది అర్ధరాత్రి విడుదల అవ్వడం వల్ల, లీకేజ్ అవ్వడం వల్ల సో చాలామంది అంటే చాలా అవస్థలు పడ్డారు, ప్రాణాలు కోల్పోయారు. అది విశాఖపట్నం కోవిడ్ టైంలో జరిగింది. సో ఎల్జీ పాలిమర్స్ ఆప్షన్ వచ్చేసి మనకి ఆప్షన్ సి అవుతుంది. ఆర్ఆర్బీకి వచ్చేటప్పటికి ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా అవసరం. సో ఏ గ్యాస్ ప్రాణాంతక వాయువు, సో దీనివల్ల ఈ ఇన్సిడెంట్స్ జరిగాయి అని అడుగుతారు. సో ఇండియాకి వచ్చేటప్పటికి ఇట్లా ప్రపంచంలో అయితే మనకి మెర్క్యూరీ, సో ఒక కంట్రీలో మెర్క్యూరీ విపరీతంగా వాటర్లో కండెమ్ట్ అవడం వల్ల సో అక్కడ కూడా వింత వ్యాధులు, ఇట్లాంటి రకరకాల మనుషులు కోల్పోవడం ఇలాంటివి జరిగాయి. సో ఆ మెర్క్యూరీ తెచ్చిన వింత వ్యాధి పేరు ఏంటి అంటే మీనామాటా. సో మీనామాటా డిసీజ్ అంటాం. సో ఇది ఎక్కడ వచ్చిందంటే జపాన్లో. ఎందుకు వచ్చిందంటే పాదరసం, అత్యధిక పాదరసం వాటర్లో కలవడం వల్ల వచ్చింది మీనామాటా. సో ఇట్లాంటివి ఇన్సిడెంట్స్ ఏదో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. సో ఎక్కువగా ప్రాణ నష్టం అనేది జరుగుతుంది. సో ఆప్షన్ సి ఇక్కడ ఆన్సర్. నెక్స్ట్ వన్, కొత్తగా ఏర్పడిన కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డయ్యూల రాజధాని ఏది అని అడుగుతున్నారు. సో దాద్రా నగర్ హవేలీ ఏదైతే ఉందో అది, డామన్ డయ్యూల రాజధాని ఏంటి? ఆప్షన్ వచ్చేసి ఏ డామన్, నెక్స్ట్ పోర్ట్ బ్లేయర్, లక్షద్వీప్, కవర్తి. సో ఇప్పుడు ప్రజెంట్ డామన్ డయ్యూల్ యొక్క ఏదైతే కొత్తగా ఏర్పడ్డాయో వాటి యొక్క రాజధాని పేరు వచ్చేసి మనకి డామన్. ఆప్షన్ ఏ. సో పోర్ట్ బ్లేయర్ ఏ రాజధాని అండి? అండమాన్ అండ్ నికోబార్. సో అండమాన్ అండ్ నికోబార్ యొక్క క్యాపిటల్ ఏది అంటే పోర్ట్ బ్లేయర్. సో లక్షద్వీప్ యొక్క క్యాపిటల్ ఏది అంటే కరవత్తి. సో ఇది ఆప్షన్ డి, లక్షద్వీప్ కవర్తి. అండ్ పోర్ట్ బ్లేయర్ వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్. దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డయ్యూకి డామన్. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఏ, డామన్. నెక్స్ట్, సంప్రీతి అనేది భారతదేశం మరియు ఏ దేశం ఉమ్మడి సైనిక శిక్షణ వ్యాయామం? సో సంప్రీతి దాంట్లో ఇండియా ఏ కంట్రీతో కలిసి జాయింట్ ఎక్సర్సైజ్ చేసింది అని అడుగుతున్నారు. ఒకటి శ్రీలంక, 2 బంగ్లాదేశ్, మాల్దీవ్స్ అండ్ థాయిలాండ్. సో శ్రీలంకతో మనం చేసింది స్లినెక్స్ 20. సో స్లినెక్స్ 20 అనే దాన్ని మనం శ్రీలంకతో చేసాం. శ్రీలంక ఇండియా జాయింట్ ఎక్సర్సైజ్. సో నెక్స్ట్ బంగ్లాదేశ్తో ఇప్పుడు మనం చేసింది ఏది అంటే సంప్రీతి. సో బంగ్లాదేశ్తో ఇండియా కంప్లీట్గా చేసిన జాయింట్ ఎక్సర్సైజ్ పేరు సంప్రీతి. సో ఆప్షన్ వచ్చేసి మనకి బి అవుతుంది. సో సంప్రీతి. నెక్స్ట్ వన్,
107వ భారత సైన్స్ కాంగ్రెస్ సమావేశాల ఇతివృత్తాంతం ఏంటి? సో ఈ ఇయర్ జరిగిన 107 ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశంలో థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఫ్యూచర్ ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీయా, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ నేషనల్ డెవలప్మెంటా, సైన్స్ ఫర్ షేపింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా, రీచింగ్ ద అన్రీచ్డ్ త్రూ సైన్స్ అండ్ టెక్నాలజీనా అంటే సైన్స్ ఫర్ షేపింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. సో ఇది ఎక్కడ జరిగింది? 107 భారత్ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది అంటే పూణే. ఈ ఇయర్ ఇది పూణేలో జరిగింది. సో దీన్ని ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి అండ్ థీమ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి సి. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం ఎప్పుడు? సో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం ఎప్పుడు అని అడుగుతున్నారు. మార్చ్ 19, ఏప్రిల్ 24, మే 22, జూన్ 21. ప్రతి సంవత్సరం ఈ అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని మనం ఎప్పుడు జరుపుకుంటాము అంటే మే 22. సో మే 22న మనం ఈ అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని జరుపుకుంటాం. సో ఆప్షన్ వచ్చేసి సి అవుతుంది. నెక్స్ట్ వన్, నేపాల్ ఆర్మీ జనరల్ హోదాను ఇటీవల ఎవరికి ప్రకటించారు? సో నేపాల్ ఆర్మీ జనరల్ స్టేటస్ ఏదైతే ఉందో ఆ స్టేటస్ని ఏ కంట్రీ పర్సన్కి ఇచ్చారు అని అడుగుతున్నారు. ఏ పర్సన్కి ఇచ్చారు అని. ఒకటి ఎంఎం నర్వానీ, నెక్స్ట్ ఇక్రూప్ సింగ్ పామన్, ఎస్కే సైని అండ్ సిపి మెహంతి. ఈసారి ఈ నేపాల్ ఆర్మీ జనరల్ హోదా స్టేటస్ ఏదైతే ఉందో సో దాన్ని ఎవరికి ఇచ్చారు అంటే ఎంఎం నర్వానీ, మనోజ్ ముకుంద్ నర్వానే. సో ఈయన ప్రస్తుతం భారత ప్రధాన ఆర్మీ చీఫ్, ఇండియన్ ఆర్మీ చీఫ్. సో మన ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో మనోజ్ ముకుంద్ నర్వానే. సో ఆయనకి నేపాల్ ప్రభుత్వం నేపాల్ ఆర్మీ జనరల్ హోదాని కల్పించింది. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ అవుతుంది. సో మనకి ఇప్పుడు నేవీ ఏదైతే ఉందో నేవీ అడ్మిరల్, సో మన నౌకాయానం ఏదైతే ఉందో భారతదేశం యొక్క నౌకా డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో నేవీ డిపార్ట్మెంట్, సో దానికి ప్రజెంట్ ఎవరు అడ్మిరల్గా ఉన్నారో అని అడుగుతారు. సో ఇప్పుడు నేవీ అడ్మిరల్గా ఎవరు ఉన్నారంటే కరంబీర్ సింగ్. కరంబీర్ సింగ్. సో ఈయన అడ్మిరల్గా ఉన్నారు ఇండియన్ నేవీకి, భారత నౌకా దళానికి. సో ఈయన కరంబీర్ సింగ్ ఉన్నారు. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. సో ద నెక్స్ట్ వన్, బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్ 2020 విజేత ఎవరు అని అడుగుతున్నారు. సో అలెగ్జాండర్ ఆల్వెన్ అండ్ వాల్టీర్ బోటస్, లూయిస్ హామిల్టన్, సెబస్టియన్ వెటెల్. సో బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్ 2020కి ఈసారి టైటిల్గా విజేత ఎవరు అంటే లూయిస్ హామిల్టన్. సో లూయిస్ హామిల్టన్ ఈ ఇయర్ బెల్జియం గ్రాండ్ ప్రిక్స్నే కాకుండా పోర్చుగీస్ 2020 గ్రాండ్ ప్రిక్స్ని కూడా ఈయన గెలుచుకున్నారు. అదే కాకుండా ప్రపంచంలోనే అత్యధిక ఫార్ములా 1 టైటిల్స్ని గెలుచుకున్న వ్యక్తి ఎవరు అంటే లూయిస్ హామిల్టన్. ఈయన ఏ కంట్రీకి చెందిన ఆయన అంటే సో బ్రిటన్. సో ఈయన బ్రిటన్ దేశస్థుడు. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి లూయిస్ హామిల్టన్ గురించి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, లూయిస్ హామిల్టన్. ద నెక్స్ట్ వన్, T20 ఫార్మెట్లో 500 వికెట్స్ని పడగొట్టిన తొలి బౌలర్ ఎవరు? సో T20 ఫార్మెట్లో 500 వికెట్లు పడగొట్టిన ఫస్ట్ బౌలర్ ఎవరు అని అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ వచ్చేసి మహ్యాద్ అమీర్, వేన్ బ్రావో అండ్ ఇమ్రాన్ తాహిర్, కేడబ్ల్యూ రిచర్డ్సన్. అండ్ ఆ రికార్డు క్రియేట్ చేసింది ఎవరంటే వరల్డ్లోనే వన్ ఆఫ్ ద ఫేమస్ బౌలర్ అండ్ బ్రావో. సో డ్వేన్ బ్రావో 500 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్గా రికార్డు సృష్టించారు. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి మనకి ఆప్షన్ బి అవుతుంది. ఈ క్రింది వాటిలో సరైన వాక్యం ఏది అని అడుగుతున్నారు. నవంబర్ 7న భారత అంతరిక్ష సంస్థ పోలార్ శాటిలైట్ లాంచ్డ్ వెహికల్ పిఎస్ఎల్వి అంట పిఎస్ఎల్వి C-49ను విజయవంతంగా ప్రయోగించింది. సో ఈ నెల నవంబర్ 7న పిఎస్ఎల్వి 49ని ఇండియా విజయవంతంగా పరీక్షించింది. సో నెక్స్ట్ వన్, భారత్కు చెందిన భూ పరిశీలన ఉపగ్రహం EOS-01ను దీని ద్వారా ప్రయోగించారు. సో మొత్తం 10 ఉపగ్రహాలను ప్రయోగించారు. యాక్చువల్గా ఏంటంటే మనకి ఈ ఏదైతే EOS అనే ఉపగ్రహం ఉందో సో ఈ ఉపగ్రహం ద్వారా మొత్తం టోటల్గా మనకి 10 శాటిలైట్స్ని ఈ 10 శాటిలైట్స్ని నవంబర్ 7న PSLV C-49 ద్వారా టెస్ట్ చేయడం జరిగింది. సో ఆ టెస్ట్ సక్సెస్ఫుల్ కూడా అయ్యింది. సో కాబట్టి ఈ 3 కూడా కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ వచ్చి ఆల్ ఆఫ్ ద అబవ్ అవుతుంది. సో ద నెక్స్ట్ వన్,
నవంబర్ 6న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటాలియన్ ప్రధాని గియుసేప్ కోంటే మధ్య జరిగిన వర్చువల్ ద్వైపాక్షిక సదస్సు సందర్భంగా ఎన్ని ఒప్పందాలు జరిగాయి? సో ఏదైతే వర్చువల్ మీటింగ్ జరిగిందో ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్కి అండ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కి నవంబర్ 6 మధ్య ఎన్ని ఒప్పందాలు జరిగాయి అని అడుగుతున్నారు. 12, 15, 18, 22 అని. సో మొత్తం వీళ్ళ మధ్య ఎన్ని జరిగాయి ఎకనామిక్ పరంగా, మిలిటరీ పరంగా, సో ట్రేడ్ పరంగా, సో వీటన్నిటి పరంగా మనకి టోటల్గా 15 MOUs. సో ఎన్ని ఒప్పందాలు జరిగాయంటే 15 ఒప్పందాలు ఇటాలియన్ ప్రధానికి భారత ప్రధానికి మధ్య జరిగాయి. సో దీనికి ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి అవుతుంది.